ఊహ ఏడ్చుచుంటిని. ఆ పెద్దలలో ఒకడు, ఏడవకము, ఇదిగో దావీదుకు చిగురైన యోధాగోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందనని నాతో చెప్పాను. మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచియుండుట చూచితిని. 7 కొమ్ములను 7 కన్నులు నుండెను. ఆ కన్నులు భూమి అందంతటికీ పంపబడిన దేవుని 7 ఆత్మలు. నేను వచ్చి సింహాసనమునందు ఆసీనుడై ఉండు వాని కుడి చేతిలో నుండి ఆ గ్రంథమును తీసుకునేను. ఆయన దానిని తీసుకునినప్పుడు ఆ 4 జీవులను వీణులను ధూపద్రవ్యములతో నిండిన పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడేది. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు. నువ్వు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోనూ ఆయా భాషలో మాట్లాడు వారిలోనూ ప్రతి ప్రజలోనూ ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుష్యులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదురు అని కొత్త పాట పాడుదురు. చామె ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము నాయన. పరిశుద్ధుడా, పవిత్రుడా, మార్పులైన దేవుడా, కృపలో ఐశ్వర్యవంతుడైన మా రాజా, నీకే స్తోత్రము. ఆకాశ మహాకాశములలో పట్టజాలని దేవుడా, అద్వితీయ సత్యదేవుడా, ఈ యొక్క మధ్యాహ్నం వేళలో నీ వాక్యాన్ని మేము ధ్యానించుచుండగా నీ కృప మాకు దయచేయండి. నీ వాక్యములోని సంగతులను మేము గుర్తించుటకు గ్రహించుటకు మాకు నాయనా ప్రభు శక్తినివ్వాలి. ఓ నీ వాక్యాన్ని ఇంకా లోతుగా ధ్యానించి అందులోని విలువైన సంగతులను తెలుసుకునే కృప మాకు దయచేయండి. నీ వాక్యముతో నీ ఆత్మతో మమ్మల్ని దర్శించమని మమ్మల్ని మీకు సమర్పిస్తూ యేసుక్రీస్తు అన్ని నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఆ ఫ్యాన్ ఆపేసేయండి. సరే, మరి ప్రకటన గ్రంథంలోని 7 ముద్రలు గ్రంథం 5వ అధ్యాయంలో చూసినప్పుడు లోపటను వెలుపటను రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథమును సింహాసనమునందు ఆసీనుడై ఉండు వాని కుడి చేత చూచితిని. ఆమేన్. సో సింహాసనముందు ఆసీనుడై ఉండు వాని కుడి చేతిలో ఒక గ్రంథాన్ని చూశాడు. 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథం. ఆ గ్రంథం ఏదో కాదు పిల్లారా, ఈ బైబిల్ గ్రంథమే. ఇది దేవుని చేతిలో ఆయన దేవుడు ఎలా చూపిస్తున్నాడంటే 7 ముద్రలు వేసి ఉన్నాయి. లోపటను వెలుపటను రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న గ్రంథం ఉంది. పుస్తకానికి లోపట బయట రాత ఉంది అని బైబిల్ చెప్తుంది. ఆమె సో ముద్రలు కూడా బయట ఉన్నవి, లోపల ఉన్నవి. సో బైబిల్ గ్రంథానికి 7 ముద్రలు వేసి ఉన్నాయి అని బైబిలే చెప్తుంది పిల్ల. అంటే బైబిల్ పైకి నీకు కనిపిస్తుంది ఒకటి, లోపల ఉన్నది ఒకటి. పైన రాత, లోపల రాత. పైన రాయబడింది, లోపల రాయబడింది. సో బైబిల్ గురించి బైబిల్ ఇచ్చే వివరణ బైబిల్లో పైన రాయబడింది, లోపల రాయబడింది. ఇప్పుడు మనం చూసేదంతా ఈ 66 గ్రంథాలు, ఈ బైబిల్లో కనిపించేదంతా పై రాత, లోరాత, లోపల రాత. చెప్పండి. ఇది పై రాత, ఇది లోపల రాత కాదు. నీకు చదువుతుండగా పైన కనిపించేదంతా బయట రాత. వీటి లోపల దాచబడింది. ఉదాహరణకి యోనా గ్రంథం ఉంది. యోనా గ్రంథం చదివితే మీకు యోనా గ్రంథంలో ఎవరు కనపడతారు? యోనా కనపడతాడు, నీనేవే పట్టణం కనపడుతుంది, తార్షీషు. ఆయన దేవుడు నీనేవేకి వెళ్ళమంటే గురువుగారు ఎక్కడికి వెళ్తాడు? తార్షీష్కి వెళ్తాడు. తార్షీష్కి వెళ్ళే ఓడలో ఎక్కుతాడు. ఆ ఓడలో నావికులు కనిపిస్తారు. ఆ నావికులు విగ్రహారాధికులు. అక్కడ వచ్చే తుఫాను కనిపిస్తుంది. ఆమేన్. కానీ ఆ తర్వాత ఒక తిమింగలం కనిపిస్తుంది. ఆ ఓడను ఆయన తీసుకెళ్ళి కాళ్ళు చేతులు కట్టేసి సముద్రంలో పడేపిస్తే ఆ తుఫాను ఆగిపోవటం, ఈయన అందులో నుంచి ఆ చేప కడుపులోకి వెళ్ళటం, చేప కడుపులో నుంచి 3 రాత్రింబగళ్ళు చేప కడుపులో ఉంటాం. ఆ తర్వాత ఆయన నీనేవే పట్టణానికి వెళ్ళటం. ఆ నీనేవే పట్టణం వాళ్ళు ఉదయాన్నే సూర్య నమస్కారాలు, వాళ్ళ దేవుళ్ళకి దేవతల కార్యాలు చేస్తుంటే ఒక పెద్ద చేప రావటం, ఆ చేప ఉయ్యటం,
ఆ చేపలో నుంచి నడుచుకుంటా ఒక ప్రవక్త రావటం, ఆయన వాక్యాన్ని బోధించడం, 40 రోజుల్లో ఈ పట్టణం నాశనం అయిద్దని చెప్పటం, ఆ పట్టణం వాళ్ళు మారు మనసు పొందటం, వాళ్ళందరూ పశ్చాత్తాపడి ప్రార్థన చేసి వాళ్ళ పశువులకి, వాళ్ళ గేదెలకి, వాళ్ళ పిల్లలకు కూడా వాళ్ళు ఆహారం పెట్టకుండా ఉపవాసం ఉండటం. ఆ తర్వాత గురువుగారు హర్ట్ అయిపోవటం, నేనేం చంపుతావు అనుకున్నాను ప్రభా, నువ్వేం వాళ్ళని కాపాడే, వాళ్ళకి మారు మనసు ఇచ్చావు, నేను హర్ట్ అయ్యాను, నేను బాగా ఫీల్ అయ్యాను ప్రభా అని ఆయన వెళ్ళి కొండ మీదకి వెళ్ళి ఏం జరిగిద్దో అని కూర్చోవటం, దేవుడు ఒక సొర చెట్టుని మొలిపించటం, ఆయన సొర చెట్టు బాగుందిలే అనుకోవటం, సొర చెట్టును ఒక పురుగు చంపేయటం, మళ్ళా దాంతో ఆయన సొమ్మసిల్లిపోయి కోపంలో దేవుడి మీద ఇంకా కోపపడటం. ఆ తర్వాత దేవుడు ఆయనకి జ్ఞానోదయం కలగజేసి, మరి ఒక సొర చెట్టు చచ్చిపోతే నేను ఎంత బాధపడుతున్నాను, ఎంతమంది చచ్చిపోతే నేను బాధపడద్దా అని క్లాస్ పీకటం, దాంతో కథ ముగుస్తుంది, జరిగిన చరిత్ర ముగుస్తుంది. మరి ఈ గ్రంథంలో ఎక్కడైనా యేసు అనే పేరుందా? పాతాళం అనే పేరుందా ఈ గ్రంథంలో? ఉందా? లేదు. కానీ ఈ గ్రంథంలో యేసు ప్రభు ఉన్నాడు. ఉన్నాడా లేడా? ఉన్నాడా బ్రదర్? ఈ గ్రంథంలో అన్యజనుల కాలాలు ఉన్నాయి, అన్యజనులకు సువార్త ఉంది. ఉందా? ఈ గ్రంథంలో యేసు పాతాళంలోకి వెళ్ళి 3 రాత్రింబగళ్ళు గడపటం ఉంది. మరి ఎక్కడుంది అది? అది రాసి లేదు, రాసిన దాని వెనకాల కింద దాచి ఉంది. ఆమేన్, హల్లెలూయా. చూసారు, అర్థమవుతుందా? ఇప్పుడు పైకి కనిపిస్తున్న చరిత్ర ఒకటి, కింద కనిపిస్తున్నది మరొకటి. ఆమేన్. ఈ గ్రంథంలో ఈవెన్ అన్ని జిల్లా కొత్త నిబంధనలోని 7 సంఘ కాలాల చరిత్ర కూడా ఉంది అందులో. ఇంకా ఎన్ని ఉన్నాయో ఇందులో, ఎంతమంది జీవితాలు రాయబడి ఉన్నాయో, ఎన్ని చరిత్రలు రాయబడి ఉన్నాయో. అంటే పైకి కనిపించేది ఒకటి, లోపల కనిపించేది ఇంకా లోతైనవి కనిపిస్తాయి. సో బైబిల్లో నీకు 66 గ్రంథాలు పైకి కనిపిస్తున్నా అది పై రాత మాత్రమే, లోపలి రాత ఇంకా చాలా ఉంది. ఈ లోపలి రాతే ప్రతి క్రైస్తవుని జీవిత చరిత్ర, ప్రతి క్రైస్తవురాలి జీవిత చరిత్ర, ప్రతి సేవకుని జీవిత చరిత్రలు అనేకమైన లోపల రాసి ఉన్నాయి, చాలా లోపల రాసి ఉన్నాయి. అందుకని బైబిల్ గురించి బైబిల్ ఏం చెప్తుంది? లోపటను వెలుపటను రాత కలిగి. ఇది లోపట రాయబడి ఉంది, బయట రాయబడి ఉంది. బయట రాసేదాన్ని సాతాను నాశనం చేద్దామని ట్రై చేశాడు. అసలు బయటది కాదు, అసలు దీని వెనకాల దాచింది చాలా ఉంది. ఆమేన్, హల్లెలూయా. సో బయట రాసి ఉంది, లోపల రాసి ఉంది. ఈ లోపల రాసిన దాన్ని, బయట రాసిన దాన్ని రెండిటిని కూడా దేవుడు 7 ముద్రలు గట్టిగా వేశాడు. అయితే ఇక్కడ క్వశ్చన్, దేంతో ముద్రించాడు? బైబిల్ని దేంతో ముద్రించాడు? అసలు దేవుడు దేంతో ముద్రిస్తాడు? దేవుడు ముద్ర అనేది దేంతో వేస్తాడు? మనం ఒక ఇంటికి తాళం వేసి సీల్ వేయాలి అంటే, ఆ ఇంటికి తాళం వేసిన తర్వాత బ్యాంక్ వాళ్ళు కానీ ఏదన్నా డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ వచ్చి దానిపైన ఆ బ్యాంక్ స్టాంప్ వేసేస్తారు. ఆ చిన్న లక్క పుట్టేసి దాని లక్క మీద దాన్ని స్టాంప్ వేస్తారు. అంటే ఎవడైనా దీన్ని తీస్తే వాళ్ళు బ్యాంకుని అతిక్రమిస్తున్నట్టు, బ్యాంక్ అధికారాన్ని ధిక్కరిస్తున్నట్టు, ఆ వ్యక్తిని మేము చట్టపరంగా ఏ చర్యను తీసుకోగలం అని చెప్పడానికి. సో ఒక కొరియర్ నువ్వు వేస్తున్నావు, నువ్వు కొరియర్ వేసేటప్పుడు దాన్ని పూర్తిగా క్లోజ్ చేసి సీల్ చేసి గమ్ముతో సీల్ చేస్తాం. దాని అర్థం అది చేరేంత వరకు మధ్యలో తీయడానికి మీకు ఎవరికి అధికారం లేదు, నేను ఎవరికి రాశానో ఆ వ్యక్తి తీసుకోవాలి. మీన్ బయట నువ్వు అడ్రస్ రాసి ఉండొచ్చు, బయట బుక్ పోస్ట్ అనో లేకపోతే కొరియర్ అనో స్పీడ్ పోస్ట్ అనో ఏదో మ్యాటర్ రాసి ఉండొచ్చు, ఏదో కొన్ని రాసి ఉండొచ్చు పైన, లేకపోతే పెళ్లి కార్డు ఇంకోటి ఏదో కార్డు అయి ఉండొచ్చు. వాడు బయట కొంతే చూడగలడు, కానీ లోపల ఉన్నది చూసేది ఎవరంటే సీల్ ఇప్పినోడే చూడగలడు. మీన్ సో బైబిల్ కూడా సీల్ వేసి ఉందంట. ఎంత గొప్ప విషయం పిల్లారా, హల్లెలూయా. ఈరోజు ఎంతమంది చేతిలో బైబిల్ ఉన్నా బైబిల్లోని విషయాలు ఎందుకు తెలియవంటే బైబిల్కి ముద్ర వేస్తుంది. మీన్ ఆ ముద్ర ఎవరికి ఆ ముద్ర ఎవరు తెరుస్తాడో ఆ వ్యక్తి దానిలో ఉన్న తెలుసుకోగలడు. సరే, ఇంతకీ బైబిల్ని ఎలా ముద్రించాడు, దేంతో ముద్రించాడు? బైబిల్ని దేవుడు ముద్రించి పంపించాడు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఈరోజు ఎక్కువ శాతం మంది ప్రజలు ముద్రించిన గ్రంథాన్ని చదువుతున్నారు. కాబట్టి వాళ్ళకి అర్థం కావట్లేదు, దేవుడు ఒక్కడా ఇద్దరా ముగ్గురా ఎందుకు అర్థం కావట్లేదు అంటే బైబిల్ ముద్రించి ఉంది. చాలా ఆశ్చర్యకరం ఏంటంటే ముద్రించి ఉన్న బైబిల్ని కూడా ప్రజలు పొందుకొని చూసుకొని కొన్ని ఆశీర్వాదాలు కొన్ని మేళ్ళు పొందుకోగలరు, కానీ అసలైంది పొందుకోలేరు. ఉదాహరణకి
ఒక నేలలో బంగారం ఉంది, కానీ అది మరుగు చేయబడింది. చాలా విలువైనవన్నీ మరుగు చేయబడి ఉంటాయి లేదా దాచబడి ఉంటాయి. ఇక్కడ దాచబడటం కాదు, ముద్రించాడు. ముద్ర అనేది యాక్చువల్గా ముద్రించడం అంటే ఒక వ్యక్తి చేసే కార్యం అది. ఆమె ముద్ర మూడింటిని సూచిస్తుంది. మూడింటిని సూచిస్తుంది. ఫస్ట్ ఒకదాన్ని ముద్రించాలి అంటే దాని మీద ఆ వ్యక్తికి హక్కు ఉండాలి. హక్కు లేకుండా ఎవ్వరూ ముద్రించలేరు. బ్యాంకు వాళ్ళు వచ్చి ఇంటిని సీల్ చేసి ముద్ర వేయాలనుకో, ఎప్పుడు వేస్తారు? వాళ్ళు ఈ ఇంటోళ్ళు అమ్మ తాకట్టు పెట్టి బ్యాంకుకి డబ్బులు కట్టలేక ఎగ్గొట్టి అన్నీ చేసేసి ఉంటే అప్పుడు ఇల్లు ప్రాపర్టీ బ్యాంకు వాడికి చెందిద్ది. అతనికి అధికారం వచ్చింది. అధికారం వచ్చినప్పుడే వచ్చి సీలేస్తాడు. ఒక పుస్తకం మీద సీలేస్తారు. ఎవరు సీలేస్తారు? ఆ పుస్తకం మీద ఎవరికి అధికారం ఉందో వాళ్ళే సీలేస్తారు. ఆమేన్. సో ముద్ర ఒక యాజమాన్యాన్ని సూచిస్తుంది. ఆమేన్. ఇప్పుడు నువ్వు స్టేట్ బ్యాంకులో తాకట్టు పెట్టావనుకో, పంజాబ్ నేషనల్ బ్యాంక్ కూడా వచ్చి ముద్రేయలేడు, లేకపోతే ఎల్ఐసి వాడు వచ్చి ముద్రేయలేడు, ఇంకొకటి వచ్చి ముద్రేయలేడు. నువ్వు ఎవరికి దీని మీద హక్కు ఉందో ఆ వ్యక్తే ముద్రేస్తాడు. బైబిల్ని ముద్రించాడు అన్నాడు. బైబిల్ని ఎవరు ముద్రించారు? ఇప్పుడు సాతాను ముద్రించాడా, లేకపోతే మనుషులు ముద్రించారా, పోపు ముద్రించాడా, లేకపోతే పెద్ద పెద్ద పాస్టర్లు ముద్రించారా? బైబిల్ని ఎవరు ముద్రించారు పిల్లారా? బైబిల్ మీద ఎవరికి హక్కు ఉందో, ఎవరు బైబిల్కి ఓనరో ఆయనే ముద్రించాడు. ఆమేన్. బైబిల్ని ఎవరు ముద్రించారు ఇప్పుడు చెప్పండి? ఆమేన్. అందుకే గొర్రెపిల్ల అని రాయబడింది. గొర్రెపిల్ల అంటే ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. బైబిల్ మీద హక్కు ఉంది ఎవరికి? ఆయన ఒక్కడికే హక్కు ఉంది. బైబిల్ని రాయటానికైనా, రాసింది మార్చడానికైనా, దాన్ని మరుగు చేయటానికైనా సర్వ హక్కులు దేవుడు ఒక్కడికే ఉన్నాయి సుమా. ఆమేన్. సంఘం మీదైనా, సృష్టి మీదైనా, బైబిల్ మీదైనా దేవుడు ఒక్కడికే హక్కు, మరి ఎవరికీ హక్కు లేదు. నిజమేనా? హల్లెలూయా. బైబిల్ మార్చే హక్కు ఎవరికి ఉంది? దేవుడికే ఉంది, ఇంకెవరికీ లేదు. అవునా? పాత నిబంధనలో నరహత్య చేయొద్దు అన్నాడు. మోషే దగ్గరకు వచ్చి చెప్పాడు. మోషే ఏమన్నాడు? నేను చెప్తున్నా నరహత్య చేయొద్దని చెప్పాడా మోషే? ఎవరు చెప్తున్నారని చెప్పాడు? యెహోవా ఇలా సెలవిస్తున్నాడు, నరహత్య చేయొద్దు అన్నాడు. యెహోవా ఇలా సెలవిస్తున్నాడు, విగ్రహారాధన చేయొద్దు. యెహోవా ఇలా సెలవిస్తున్నాడు, వ్యభిచారం చేయొద్దు. యెహోవా ఇలా సెలవిస్తున్నాడు, దొంగతనం చేయొద్దు అన్నాడు. అంటే మోషే చెప్పినవన్నీ కూడా యెహోవా సెలవిస్తున్నాడు. పాత నిబంధనలో ప్రవక్తలందరూ కూడా ఏమని చెప్పారు? యెహోవా ఇలా సెలవిస్తున్నాడని చెప్పారు. ఇర్మియా కానీ, యెషయా కానీ అందరు ప్రవక్తలు కూడా యెహోవా ఇలా సెలవిస్తున్నాడు, యెహోవా ఇలా సెలవిస్తున్నాడు అన్నారు. యేసు ప్రభు వచ్చి యెహోవా ఇలా సెలవిస్తున్నాడని చెప్పాడా? మోషే ఇలా చెప్పాడు, మరి నేను చెప్పేది ఏంటంటే అన్నాడు ఆయన. ఆమేన్. నరహత్య చెయ్యవద్దు అని మోషే ద్వారా రాయబడింది కదా. ఇప్పుడు ఆయన వచ్చి నేను మారుస్తున్నాను అన్నాడు. మార్చే హక్కు ఎవరికి ఉంది? ఇచ్చిన ఆయనకే ఉంది, ఇంకెవరికి లేదు హక్కు. ఆమేన్. మోషే నరహత్య వ్యభిచారం చేస్తే తప్పు అన్నాడు. ఇప్పుడు హృదయంలో కామం కలిగిన వ్యభిచారం అని చెప్పాడు. నరహత్య చంపితే హక్కు అన్నాడు, అది చంపితే నేరం అన్నాడు. ఇప్పుడు సంపాలని కోపంతో రగిలిపోయి ఈయన వేసేయాలరా బాబు అని ఫీల్ అయినా కూడా అది మర్డర్తో సమానం అన్నాడు దేవుడు. ఆమేన్. హల్లెలూయా. ఎంతమంది మర్డర్ చేస్తున్నారు రోజు ప్రియులారా. మరి రోజు ఎన్ని మర్డర్లు జరుగుతున్నాయి ఊర్లో. పొద్దున వస్తుంటే కూడా ఒక ఆమె నిన్నే వస్తుంటేనే ఇక్కడ రోడ్డు మీదే పెద్ద గొడవ జరుగుతుంది. ఆ షాప్ ఎదురుగున్నాము, ఆయనతో పిచ్చపిచ్చగా కోపంతో పిచ్చపిచ్చగా తిడతా ఉంది. మరి ఈరోజు ఈ లెక్కన ఎన్ని మండలు జరుగుతున్నాయి ఈరోజు. సో దేవుడు మరణశాస్త్రం, ఆయన ధర్మశాస్త్రాన్ని ఇచ్చినవాడు ఆయనే గనక మళ్ళా మార్చే హక్కు ఆయన ఒక్కడికే ఉంది పిల్లలు. అప్పుడు అర్థమవుతుందా? పాత నిబంధనలోని యెహోవాయే, కొత్త నిబంధనలోని యేసుక్రీస్తు. ఆమేన్. హల్లెలూయా. యెహోవా అనే పేరుకి యెహోవా అనగా విమోచకుడు అని అర్థం. యెహోవా అనే పదం రకరకాల భాషల్లో రకరకాలుగా రాయబడింది. యెహోవా అన్నది ఉర్దూ బైబిల్లో ఉర్దూ బైబిల్లో అల్లా అని ఉంటుంది. అల్లాయే యేసుక్రీస్తు. యేసుక్రీస్తు వేరు కాదు. యెహోవానే అల్లా అని ఉంటుంది. సరే, యెహోవాని ఇంకొక చోట ఎల్ రహమాన్ అని ఉంటుంది. అరబిక్ బైబిల్లో ఎల్ రహమాన్ అని ఉంటుంది. ఎల్ రహమాన్ని సంస్కృతంలో బ్రహ్మాన్ రాశారు. సో వాళ్ళు పేరదే, దాన్ని మార్చారు. సో సృష్టికర్త ఒక్కడే, యెహోవా ఒక్కడే. ఆమేన్. ఆ యెహోవాయే యేసుక్రీస్తు అయ్యాడు. అంటే మీకు కూడా యెహోవాయే అల్లాయే యేసుక్రీస్తు, ఇంకొకరు కాదు. ఎవరైనా వచ్చి నువ్వు యేసు నమ్ముకున్నావంటే యెహోవాయే అల్లాయే యేసు అని చెప్పు. అర్థమైపోయిందమ్మా సిస్టర్? అర్థమవుతుందా? అల్లా యేసు ప్రభు వేరు కాదు, అల్లా యేసు ఒక్కడే అని చెప్పు. అర్థమైపోయే సింపుల్. ఆమేన్.
హల్లెలూయా. సంఘశాఖలో వచ్చి మీరు దేవుడు ఒక్కడే నమ్ముతున్నారంటే పాత నిబంధనలోని యెహోవాయే, కొత్త నిబంధనలోని యేసుక్రీస్తు. ధర్మశాస్త్రం రాసినవాడు ఆయనే, దాన్ని మార్చినవాడు ఆయనే. మరణశాసనం రాసినవాడు ఆయనే, మరణించినవాడు ఆయనే. ఆమేన్. హల్లెలూయా. సో ఇక్కడ లోపటను వెలుపటను రాత కలిగి ఉంది ఆ గ్రంథము. ఆ గ్రంథాన్ని మార్చే హక్కు అయినా, ఆ గ్రంథాన్ని ముద్రించే హక్కు, ముద్ర అనేది 3 విషయాలు సూచిస్తుంది. ఫస్ట్ అసలు ముద్ర వేయాలి అంటే ఫస్ట్ ఒక ఓడలో కానీ ఒక సామాన్లు కానీ ముందు దాన్ని సీల్ చేయాలి అంటే ఫస్ట్ ఏం చేయాలి? లోపల ప్యాకింగ్ అంతా కరెక్ట్గా చేయాలి. లోపలంతా కరెక్ట్గా సర్దితేనే తీసుకొచ్చేస్తారు. ఇంటికి తలుపులు ఓపెన్ చేసి ఉంటే బ్యాంక్ వాళ్ళు ఆడ సీల్ చేసేంత ఉపయోగం ఏమైనా ఉంటుందా? ఏం ఉపయోగం ఉండదుగా. అన్ని డోర్లు క్లోజ్ చేసి అంత భద్రంగా బయట నుంచి ఎవరు రానని ఉన్నప్పుడే అప్పుడు వెళ్ళి అక్కడ లాకారు. అంతా క్లోజ్ చేస్తే, అంతా ముగిస్తే అప్పుడే సీల్ ఫస్ట్ సిగ్నిఫైస్ ద ఫినిష్డ్ వర్క్. ముద్ర అనగా ముగించబడిన కార్యాన్ని సూచిస్తుంది. ఆమేన్. ముద్ర వెయ్యాలి అంటే ఫస్ట్ అది ముగించబడి ఉండాలి. ఆమేన్. మరి బైబిల్కి ముద్ర వేయాలంటే బైబిల్ కూడా ముగించి ఉండాలి. నిజమేనా? అందుకనే నీకు 65వ గ్రంథంలో, 63వ గ్రంథంలో, 62వ గ్రంథంలో, ఇలా 66వ గ్రంథమైన ప్రకటన గ్రంథంలోకి వచ్చి ఈ గ్రంథానికి ముద్ర వేయండి అంటున్నాడు. ఆమేన్. కాబట్టి బైబిల్ మొత్తాన్ని రాసిన తర్వాత దేవుడు ముద్ర వేపిస్తున్నాడు. చూడండి. ఆమేన్. అసలు ఇంకా చెప్పాలంటే బైబిల్ రాయక మునిపే దేవుడి మైండ్లో 66 గ్రంథాలు ఉన్నాయి. ఆమేన్. అసలు బైబిల్ అసలు ఫస్ట్ బైబిల్ అంటే ఏంది పిల్లలు? అసలు బైబిల్ అంటే ఏంది? వాక్యం కదా. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్యలోకి వచ్చాడు అన్నాడు. అవునా? ఆది యందు వాక్యం ఉండెను అంటే వాక్యం అంటే ఆదిలో బైబిల్ ఈ గ్రంథం పుస్తకం ఉందా? లేదు. ఈ పేపర్ కనుక్కొని జస్ట్ ఒక 4-5 సంవత్సరాలే. ఇంతకు మునుపు పేపర్ల మీద కాదు బైబిల్ ఉంది, గ్రంథపు చుట్టల్లో ఉండేది. అందుకని ఇంతకుముందు బైబిల్లో మీరు చూస్తే గ్రంథపు చుట్టల్లో పట్టుకొని పౌలు అంటాడు, గ్రంథపు చుట్టాలు పట్టుకొని రా అంటాడు. ప్రభు యెషయా పత్రికలో కూడా గ్రంథపు చుట్టల్లో దాని గురించి రాయబడిన ప్రకారం నేను వచ్చాడు. కీర్తన గ్రంథంలో గ్రంథపు చుట్టలు ఉన్నాయి అంతకుముందు రోజుల్లో. ఆమేన్. మరి ఆది యందు గ్రంథపు చుట్టలు ఉన్నాయా లేకపోతే ఈ బైబిల్ ఉందా? రెండు లేవు పిల్లలు. ఆది యందు వాక్యం ఉండేను అంటేను, వాక్యం అంటే దేవుని తలంపు వ్యక్తపరిస్తే వాక్యం అది కదా. దేవుళ్ళో ఈ జ్ఞానం అంతా రాయబడి 66 గ్రంథాలు దేవుళ్ళో మైండ్లో ఉన్నాయి. ఆమేన్. రాయబట్టానికి ముందు అయితే దేవుడి మైండ్లో వాక్యం ఏ రూపంలో ఉందో కూడా మనకు అర్థం అవ్వాలి. ఉదాహరణకి కన్యక గర్భవతి అయి కుమారుని కనును అన్నాడు. యెషయాకు చెప్పాడు కన్యక గర్భవతి అయి కుమారుని కనను. దేవుడి మైండ్లో ఇది అక్షరంగా ఉందా లేకపోతే ఒక వ్యక్తిగా ఉందా చెప్పాలి. దేవుడి మైండ్లో ఏదో కన్యక గర్భవతి అనే మాట ఉందా లేకపోతే దేవుడి మైండ్లో మరియ ఉందా? ఆమేన్. హల్లెలూయా. యెషయా అరణ్యములో కేక వేయి ఒకని స్వరం అనే వాక్యాన్ని రాశాడు. యెషయాకి వాక్యం అది, కానీ దేవుడి మైండ్లో ఆ వాక్యం అనే అక్షరం ఉందా లేకపోతే బాప్తిస్మం ఇచ్చి యోహాను ఉన్నాడా? యోహాను ఉన్నాడు. దేవుడు కడపటి వారు కొందరు మొదటి వారు అవుతారు అన్నాడు. దేవుడి మైండ్లో అక్షరం ఉందా? దేవుడి మైండ్లో కడపటి వారు అంటే కొందరు వ్యక్తులు ఉన్నారా? అర్థమవుతుందా పిల్లరా? దేవుడి మైండ్లో ఉన్న బైబిల్ ఈ అక్షరం కాదు, దేవుడి మైండ్లో ఉన్న బైబిల్ కొందరు వ్యక్తులు పిల్లలు. ఇది మీకు అర్థమైతే దేవుడి మైండ్ అర్థమైతే. ఆమేన్. దేవుడి మైండ్లో ఉన్న బైబిల్ అంటే కొందరు వ్యక్తులు. హల్లెలూయా. ఆ వ్యక్తులందరూ ఎవరంటే దేవుని పిల్లలు. అందుకే ఆదికాండంలో ఫస్ట్ దేవుడు ప్రతి జాతి తన జాతిని ఉత్పత్తి చేయనుగాక అని రాశాడు. ఎందుకు దేవుడి మైండ్లో చెప్తున్నాడు? భూమి మీద ఒక కుక్కలను పెట్టేసి కుక్క పిల్లలను పుట్టించాలని, ఎలుక పిల్లలను పుట్టించాలని, పిల్లికి పిల్లి పిల్లలు పుట్టాలని, పులికి పులి పిల్లలు పుట్టాలని, మొక్కలకి సపోటాలు రావాలని ఎందుకు పెట్టుకుంటా వచ్చాడంటే దేవుడి మైండ్లో ఉన్నది ఆయన సృష్టించిన సృష్టిని ఉత్పన్నం చేయటం కాదు. ఆయన మైండ్లో వాక్యముగా ఉన్న దేవుని పిల్లల్ని దేవుడు సృష్టించాలన్న దేవుడు ప్రణాళిక పిల్లలు.
దేవుడు తన సంతానాన్ని తన పోలికలో భూమి మీద తీసుకురావాలనుకుంటున్నాడు. సృష్టిలో మెయిన్ ప్రణాళిక అది. దేవుడు తనను తాను సంతానోత్పత్తి చేయాలనుకుంటున్నాడు. అది దేవుని మైండ్. ఆమేన్. అందుకోసం భూమి మీద అన్నిటికీ సంతానోత్పత్తి బాధ్యతను అప్పగించాడు. అన్నిటికీ కూడా బాధ్యతను అప్పగించాడు. అసలు బైబిల్ మొత్తంలో స్టోరీ అంతా ఇదే పిల్లారా. దేవుని యొక్క సంతానాన్ని దేవుడు తీసుకొని రావటం, ఇదే హోల్ బైబిల్ ప్లాన్ మొత్తం. అదే అసలు యెహోవా అనగా దేవుడు తన కుటుంబంతో కలిసి ఉంటున్న దేవుడు అని. ఆది యందు దేవుడు సృష్టిని సృష్టించక మునుపు ఆయన ఆది అంతము లేని దేవుడుగా ఉన్నప్పుడు ఆయన పేరు ఏంటంటే ఎలోహిం అని రాయబడింది. ఆది యందు దేవుడు భూమి ఆకాశాలను సృజించాను అన్నది తెలుగు బైబిల్లో దేవుడు అని రాసింది. హెబ్రీ భాషలో ఎలోహిం అని ఉంటుంది. ఎలోహిం అంటే ఏంటి? ఎలోహిం అంటే ఏంటి? ఎల్రోయి కదా చూస్తున్న దేవుడు. ఎలోహిం అంటే ఇందాకే చెప్పాను. ఏంటమ్మా చెప్పా? ఇప్పుడు చెప్పింది కాదు. ఇమానియేల్ అంటే మనతో ఉన్న దేవుడు అని. ఎలోహిం అంటే సెల్ఫ్ ఎగ్జిస్టింగ్ వన్, తనకు తానుగా ఉన్నవాడు. సెల్ఫ్ ఎగ్జిస్టింగ్ వన్, దాన్నే మన సంస్కృతం భాషలో కానీ తెలుగు భాషలో కానీ స్వయంభవుడు అంటారు. తనకు తానుగా ఉన్నవాడు. ఆయన్ని ఎవరు సృష్టించలేదు. ఆయన సెల్ఫ్ ఎగ్జిస్టింగ్, తనకు తానుగా ఉన్నవాడు. దాని హెబ్రీ భాషలో ఎలోహిం అంటాడు. ఆది యందు ఈ భూమిని, ఆకాశం, మనుషులు, సృష్టి, ఒక అణువులు, పరమాణువులు, దోతలు ఏమీ లేనప్పుడు ఆయన దేవుడు కూడా కాదు. దేవుడు అంటే ఆరాధించబడేవాడు. మరి దోతలు కూడా లేనప్పుడు ఆయన ఆరాధించే వాళ్ళు ఎవరున్నారు? ఎవరూ లేరు. ఎవరూ లేనప్పుడు ఆయన ఏమై ఉన్నాడు? స్వయంభవుడై ఉన్నాడు. తనకు తానుగా ఉన్నవాడున్నాడు. సర్వ సృష్టిని వ్యాపించి సర్వాన్ని ఆయనే కలిగి ఉండి, ఆయనకి ఏది కొదువు లేదు, ఆయనకి ఏది అవసరం లేదు, ఆయనకి ఫుడ్ అవసరం లేదు, వాటర్ అవసరం లేదు, ఏమీ అవసరం లేదు. తనలోనే శక్తిని అంతా కలిగి ఉండి ఒక సెల్ఫ్ ఎగ్జిస్టింగ్ వన్, తనకు తానుగా ఉన్నవాడుగా ఉన్నాడు. ఆది యందు దేవుడు అని రాయబడింది. హెబ్రీ భాషలో ఆది యందు ఎలోహిం అని రాశాడు. అంటే ఆది యందు తనకు తానుగా ఉన్నవాడు, స్వయంభవుడు. ఎలోహిం అంటే ఏంటి? స్వయంభవుడు. హల్లెలూయా. తనకు తానుగా ఉన్నవాడు. సో ఈయన సృష్టిని సృష్టించడం చేశాడు. బహుశా మొట్టమొదటి సృష్టించింది ఏమై ఉంటుంది? ఆయన దూతలను సృష్టించాడు. దూతలు ఆయన్ని ఆరాధించడం స్టార్ట్ చేసింది. అప్పుడు ఎలోహిం కాస్త ఏమయ్యాడు? దేవుడు అయిపోయాడు. అదోనాయి అంటారు హెబ్రీ భాషలో. అదోనాయి అంటే ఆరాధించబడే దేవుడు అని. అడోనాయి. మనం చేబ్రోలు వెళ్తే కూడా వాళ్ళు యెహోవాని పలకడానికి కూడా ఇబ్బంది పడతారు. వాళ్ళు ఏమని పలుకుతారంటే అదోనాయి అడోనాయి అడోనాయి అని చదువుతారు వాళ్ళు. యూదు ఇప్పటికి కూడా అడోనాయి, దేవుడు అనే దాన్ని హెబ్రీ భాషలో అడోనాయి, తెలుగులో అధున్యా అని రాస్తారు. పేరు బాగుంది. ఎవరికైనా పిల్లలు పెట్టుకోండి. ఎలోహిం అని ఒకళ్ళకి, అధున్యా అని ఒకళ్ళకి పెట్టుకోండి, దేవుని పేర్లే. సో అధున్యా, అడోనాయి. సో ఎలోహిం కాస్త అడోనాయిగా మారిపోయాడు. అంటే తనకు తానుగా ఉన్నవాడు ఏమైపోయాడు? ఒక దేవుడిగా మారిపోయాడు. అంటే ఇప్పుడు ఆరాధించబడుతున్నాడు. దూతలు ఆయన పొగుడుతున్నాయి, పరిశుద్ధుడు అని కొనియాడుతున్నాయి, స్తుతిస్తున్నారు, ఆరాధిస్తున్నారు. ఇప్పుడు ఎలోహిం కాస్త అడోనాయిగా మారిపోయాడు. సృష్టిలో ప్రణాళిక ఏంటంటే అడోనాయి దేవుడుగా ఉన్న దేవుడుగా మారిపోయినటువంటి స్వయంభవుడు ఇప్పుడు ఒక కుటుంబంతో కలిసి ఉండే దేవుడు అవ్వాలని ఆశపడుతున్నాడు. అందుకే ఆయన భూమి మీద ఒక కుమారుణ్ణి తయారు చేసి ఆ కుమారుల్లోంచి ఒక కుమార్తెను తీసుకొచ్చి వాళ్ళకి ఆయన యొక్క మైండ్లో ఉన్న బైబిల్ని ఇచ్చాడు. ఆయన మైండ్లో ఉన్న బైబిల్ ఏమని చెప్పాను నేను? వాళ్ళు కొందరు వ్యక్తులు అని చెప్పాను కదా. ఆ వ్యక్తుల్ని, వాళ్ళ ఫోటోలు, మనం పిల్లలు పుట్టాక ఫోటో తీసుకుంటాం. దేవుడు పుట్టక మునిపే ఫోటోలు తీశాడు పిల్లలు. హల్లెలూయా. దేవుడు మైండ్లో యెషయా పుట్టిన తర్వాత, యోహాను పుట్టినాక వాళ్ళ అమ్మోళ్ళు చూశారు. వాళ్ళు యోహాను పుట్టక మునిపే అరణ్యములో కేక వేయుచున్న ఒకని స్వరమని, అరణ్యములో ఒంటి చర్మం కట్టుకొని, ఆ యొక్క ఒంటి తోలు కొట్టుకొని అరణ్యంలో కేకలేస్తున్న యోహాన్ని యెషయా చూశాడు. అంటే వాళ్ళ అమ్మా నాన్న కంటే ముందే యెషయా చూశాడు. యెషయా కంటే ముందు దేవుడు చూశాడు. యెషయాకి ఎవరు చూపించాడు? దేవుడు చూపించాడు. ఆమేన్. ఇంట్రెస్టింగ్ ఏంటంటే నిన్ను కూడా మీ అమ్మా నాన్న కంటే ముందు దానియేలు చూశాడు. యోహాను చూశాడు. యోహాను ప్రకటన గ్రంథంలోకి వెళ్ళిపోయినప్పుడు 1000 ఏళ్ల పాలన అయిపోయిన తర్వాత బోల్డ్ అనే సింహాసనాలు వీటాన్ని చూశాడు.
ఆ సింహాసనం మీద యోహాను చూస్తున్నప్పుడు పౌలు, పేతురు, 12 మంది అపోస్తులు, అప్పుడున్న సంఘం విశ్వాసులు, రెండో సంఘ కాలంలో వాళ్ళు ఐరీనియస్ ఆయన విశ్వాసులు, మూడో కాలంలో వాళ్ళు, నాలుగో కాలంలో వాళ్ళు లూథర్ గారిని ఆయన విశ్వాసుల్ని, వెస్లీ కాలంలో వాళ్ళని, పెంతెకోస్తు కాలంలో వాళ్ళని, ఈ చివరి కాలంలో మన విలియం బ్రనహం గారి ద్వారా వచ్చిన చివరి కాలపు విశ్వాసుల్ని, చివరి కాలపు వధువుని, అందరినీ ఆ సింహాసనాల మీద చూశాడంట. దానియేలు చూసినప్పుడేమో సింహాసనాలు ఖాళీగా ఉన్నాయి, కానీ యోహాను చూసినప్పుడు సింహాసనాల మీద 2000 సంవత్సరాల పాటు రక్షించబడబోయే వాళ్ళందరూ వచ్చి కూర్చోటాన్ని చూశాడు. ఐ మీన్ అందరికి షేక్ హ్యాండ్ ఇచ్చినారు. ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్ సిస్టర్, ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్ అని అలా ఇచ్చుకుంటా ఒకానొక సింహాసనం మీదకి వచ్చినప్పుడు ఆయనకి నేను కూడా కనపడి ఉంటాను. ప్రైజ్ లార్డ్ బ్రదర్ సందీప్ అంటే నేను ఆయనకి ప్రైజ్ లార్డ్ బ్రదర్ అని చెప్పుంటాను. చూసారా, మనల్ని మన అమ్మా నాన్న కంటే ముందే దేవుడు చూశాడు. ఆమేన్, హల్లెలూయా. మీ పిల్లలను నువ్వు చుట్టానికంటే ముందు ఒకవేళ వాళ్ళు ఎన్నికల్లో ఉంటే వాళ్ళని దేవుడు ముందే చూశాడు. ఆమేన్. ఇది నిజమైన వాక్యం. ఏది? ఆ గొర్రెపిల్ల ఆ సింహాసనాల మీద ఎవరెవరైతే కూర్చుంటున్నారో వీళ్ళందరూ దేవుని సంతానం. ఆమేన్. ఈ సంతానాన్ని దేవుడు వాళ్ళ ఒక్కొక్కరి ఫోటోలు తీసి వాళ్ళ యొక్క వీడియోస్ దేవుడి మైండ్లో అయితే ప్రపంచం అంటాడు గాడ్స్ థాట్స్ ఆర్ ఎటర్నల్. దేవుడి ఆలోచనలు అంటే గ్రంథంలో ఉన్న మాటలే కాదు, దేవుడు తలంపులు అంటే దేవుడు నిన్ను గూర్చిన కలిగిన ఆలోచనలు. ఆయన పిల్లలు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ సృష్టి ఆరంభంలో ముందే ఆయన మైండ్లో కలిగి ఉన్నాడు. ఆ పిల్లలందరూ దేవుళ్ళు బ్రతికే ఉన్నారు. దేవుడి మైండ్లో ఒక దావీదు ఉన్నాడు, దేవుడి మైండ్లో ఒక యెషయా ఉన్నాడు, దేవుడి మైండ్లో ఒక యిర్మీయా ఉన్నాడు, దేవుడి మైండ్లో ఒక పౌలు ఉన్నాడు, ఒక పేతురు ఉన్నాడు, ఒక ఎస్తేరు ఉంది, ఒక రూతు ఉంది, ఒక తబిత ఉంది. అంటే మన తబితలే కాదు, మొదటి కాలంలో ఉన్న తబిత, ఇప్పుడు బోల్డైన తబితలు ఇంకా తర్వాత వాళ్ళు. లేకపోతే దేవుడి మైండ్లో ఒక సుజన్న వెస్లీ ఉంది, దేవుడి మైండ్లో ఆ 7 వర్తమానికులు ఉన్నారు, దేవుడి మైండ్లో మనమందరం ఉన్నాం. మనందరి యొక్క చిత్రాలు, మైండ్లో రూపాలు అన్నీ దేవుళ్ళో ఉన్నాయి. ఇదే మనకి రోమాపత్రిక 8వ అధ్యాయం రాసుకుంటా వచ్చాడు పిల్లలు. ఆయన ఎవరిని ముందుగా ఎరిగెనో వారిని పిలిచాను. చూడండి, 30వ వచనం, రోమాపత్రిక 8వ అధ్యాయం 30వ వచనం. ఆయన మరియు ఎవరిని ముందుగా ఎరిగెనో, ఆయన ముందుగా ఎవరిని నిర్ణయించానో వారిని పిలిచాను. దానికంటే ముందు పైన 2వ వచనం చదువుదాం, 28వ వచనం చదువుదాం. దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుతాం. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో. అనేక మంది దేవుడి పిల్లల్ని దేవుడి మైండ్లో కలిగి ఉన్నాడు. అందరూ రక్తమాంసాలు కలిగిన వాళ్ళు అవుతుంటే ఆయన కూడా మన వంటి వాడు ఒకడు అవ్వాలని దేవుడి ప్రణాళిక ఉంది. ఆమేన్, హల్లెలూయా. సో ఆయన కూడా ఎప్పుడైతే ఒక మనిషి అవుతాడో, మరి పుట్టిన ప్రతివాడు దేవుని కొడుకే కనుక ఆయన మనిషి అయినా కూడా ఆయన కొడుకు అవుతాడు. అది గొప్ప విషయం. ఆమేన్, హల్లెలూయా. సో దేవుని నుంచి ఏది వచ్చినా దేవునికి అది సృష్టి. కాబట్టి సృష్టికర్త సృష్టి అవ్వబోతాం, ఆయన కుమారుడిని పిలుచుకోవటం. సో దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో. అసలు చూడండి పిల్లరా, అందుకే దేవుడు ముందుగానే ఎరిగి ఉన్నాడు. నువ్వు ఏమవుతావో దేవుడికి ముందే తెలుసు. అనుకోకుండా నువ్వు విశ్వాసం కావు, అనుకోకుండా ఎక్కడ రావు. నువ్వు ఒక విత్తనం లాంటివి. విత్తనం మీదకి నీళ్లు పడితే అది ఎక్కడున్నా మలిసిద్ది. ఆమేన్, హల్లెలూయా. దేవుడు మనల్ని ఒక పాపంలో పుట్టించవచ్చు, ఒక మతంలో పుట్టించవచ్చు, లేకపోతే మరొక సంస్థలో పుట్టిండొచ్చు, మరొక శాఖలో పుట్టిండొచ్చు. నువ్వు ఆయా కుటుంబాల్లో పుట్టిన ఒక విత్తనానికి. ఆమేన్. ఒకానొక రోజు నీ మీదకి నీళ్ళు వచ్చినప్పుడు వాళ్ళందరూ మామూలుగానే ఉంటారు, నువ్వు మొలవటం స్టార్ట్ చేస్తావు. ఆమేన్. దీన్నే ప్రభుత్వం మనకు ఉపమానం చెప్పుకుంటూ వచ్చాడు. ఒక కోళ్ళు పెంచుకునే ఆయనంట, కోడి గుడ్లు చూశాడంట. కోడి అంతా దానికి ఇదంతా నిండుగా ఉండాలంటే ఆ కోడి 9 గుడ్లు పెట్టేసి ఆపిందంట. అది ఇంకొకటి ఖాళీ అవుతుందంట. చూశాడంట అటుపక్క ఇటుపక్క. ఇలా దారిలో అక్కడ ఒక పక్షిరాజు ఉంటే ఆ పక్షిరాజు యొక్క గుడ్డు తెచ్చి దీనిలో పెట్టాడంట. ఆ పక్షిరాజు గుడ్డు పెట్టగానే ఈ కోడి పొదుగుతా ఉంది. కోడి పొదిగినప్పుడు బయటికి 10 పిల్లలు బయటకు వచ్చింది.
చూడండి, పుట్టినప్పుడు కోడి పిల్లతో పాటు పక్షిరాజు పిల్ల కూడా, డేగ పిల్ల, అది కూడా కోడిలాగే ఉంటుంది, కానీ దాని ముక్కు ఇట్లా షార్ప్గా ఉంటుంది, ఈ షార్ప్గా ఉంటుంది. ఇది వాటితో పాటే పెరుగుతూ ఉంటుంది. అదేమనుకుంటుంది, నేను కూడా కోడిని, నేను కూడా కోడిని, నేను కూడా కోడిని అని. దాని అర్థం, మనం ఒక మతంలోనూ, ఒక కులంలోనూ, ఒక భాషలోనూ, ప్రజల్లోనూ పడతాం. మేము పలానా వాళ్ళం, మేము పలానా ఉట్లు, మేము పలానా తెగల, మేము పలానా భాష, ఇదే మైండ్ పెరుగుతూ ఉంటారు. కానీ సంహవ్ అది ఎందుకో సాటిస్ఫై కాదు. ఆ కోళ్ళన్నీ వెళ్ళి కెలుక్కొని ఆ చెత్త కుప్ప మీద కుక్కు కుక్కు తింటుంటే అది తింటడం దానికి ఇష్టం రాదు. ఎందుకంటే అది పుట్టుకతోనే పక్షిరాజు పిల్ల, డేగ, ఈగిల్ పిల్ల, ఈగిల్ ఏం తింటుంది, ఫ్రెష్ బ్లడ్ తాగుతుంది, అది తాజా ఆహారం తింటుంది ఈగిల్. కానీ దాని ఫుడ్ డిఫరెంట్, దాని కెపాసిటీ డిఫరెంట్, అది సాటిస్ఫై కాలేదు. అందరూ పాపం చేస్తున్నా, లోకరీతిగా ఉంటున్నా, ఎందుకో నచ్చదు ఆ జీవితం. ఆ భక్తి నచ్చదు, ఆ మతాలు నచ్చవు, ఆ కార్యాలు నచ్చవు, ఆ పాపపు నచ్చదు. ఏదో ఒక వెలితి, ఏదో ఒక ఖాళీ ఆ హృదయంలో ఉంటుంది. ఎందుకంటే అది పుట్టుకతోనే డిఫరెంట్. ఒకానొక రోజు వస్తుంది, ఒకానొక టైం వస్తుంది. ఆ టైం వచ్చినప్పుడు ఆ తల్లి పక్షిరాజు వాటన్నిటిలో ఎగురుతూ తనకు తెలుసు తన బిడ్డ ఎక్కడో ఉందని. అలా ఎగురుతూ అలా వస్తుంటే ఆ తల్లి పక్షిరాజు పైనుంచి అలా ఎగురుతూ వస్తే అది సౌండ్తో అని సౌండ్ వేసినప్పుడు ఆ గింకారానికి కోడి పిల్లలు బెంబెలెత్తిపోతుంటే వామ్మో 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 క్రిస్టియన్స్ వచ్చేసారు, వామ్మో 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 మతం మార్చే వాళ్ళు వచ్చారు, భయపడతా ఉంటుంది. కానీ దీనికి మాత్రం సంహవ్ ఆ కేక దానికి దగ్గరగా ఉంటుంది, ఏదో చాలా ఫెమిలియర్గా ఉంటుంది. నా గొర్రెలు నా స్వరం విన్నందు, అందుకే దేవుడు. అది విన్నప్పుడు దానికి సంతోషం ఉంటుంది. ఒకే శబ్దం కొన్నింటిని భయపెడుతుంది, కొన్నింటిని సంతోషపెడుతుంది. అది సహవాసం నేను ఇష్టపడుతూ ఉంటుంది. కొద్ది రోజులు అయిపోయిన తర్వాత ఆ తల్లి వచ్చి, నువ్వు కోడి పిల్లవు కాదు, నువ్వు ఎగరగలవు, నీకు రెక్కలు ఉన్నాయి నేర్పిస్తుంది. అమ్మ నేను పైకి రాలేకపోతున్నానంటే, నువ్వు వాడు, రెక్కలను వాడు, విశ్వాసాన్ని వాడు, కేవలం నమ్ము, నీకు సాధ్యమే. ఆమె కోడి ఎంత ట్రై చేసినా ఎగరలేదు, దానివల్ల కాదు. ఒకవేళ వెళ్ళి బ్రదర్ మనం నమ్మితే దేవుడు కార్యాలు చేస్తానంటే, బ్రదర్ నమ్మండి అంటే, నమ్మితే దేవుడు స్వస్థపరుస్తాడంటే, ఊరుకోయ, దేవుడు స్వస్థపరిచే కాడ డాక్టర్లు ఎందుకు అంటది కోడి పిల్ల. కానీ పక్షిరాజు పిల్ల, ఎస్ ప్రార్థన చేద్దాం, సమస్తం సాధ్యమే, మిరాకిల్స్ సాధ్యం, అన్ని సాధ్యం అని చెప్పి నమ్ముతూ ఉంటుంది. ఎందుకంటే పుట్టుకతోనే అది కోడి పిల్ల, పుట్టుకతో పక్షిరాజు పిల్ల. అందుకే దేవుడు నా గొర్రెలు నా స్వరాన్ని విన్నాడు. విన్న తర్వాత నా గొర్రె అయిందని చెప్పటల్లా, అది లోకంలో, పాపంలో, శాపంలో, రకరకాల చోట ఉన్నప్పుడు కూడా దేవుని గొర్రె పిల్ల అది. ఆమేన్. ఇది దేవుని ప్రణాళిక పిల్లలు. అందుకని తప్పిపోయిన కుమారుడు, వాడు తప్పిపోక మునుపు కొడుకే, పందులు పుట్టు తింటున్నప్పుడు కొడుకే, తిరిగి వచ్చినా కూడా కొడుకే. కాకపోతే వాడికి వెన్ హీ కేమ్ టు హిమ్సెల్ఫ్, వాడికి తెలివి వచ్చినప్పుడు తిరిగి వచ్చాడని రాయబడింది. ఆమేన్. హల్లెలూయా. సో దేవుని సంతానం, దేవుని పిల్లలు ఆయా ఊర్లలో, ఆయా కులాల్లో, ఆయా జాతుల్లో, ఆయా మతాల్లో, ఆయా ప్రజల్లో దేవుడు అక్కడ పెట్టాడు పిల్లలు. వాళ్ళు మిగిలిన వాళ్ళతో పాటే పెరుగుతారు, కానీ వాళ్ళు వాళ్ళకు సంబంధించిన వాళ్ళు కాదు. అది సృష్టిలోని మెయిన్ రహస్యం. సో దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో అన్నప్పుడు ఆ దేవుడి మైండ్లో వాక్యముగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఒక గ్రంథంలో రాసి పెట్టాడట. ఆ గ్రంథం పేరే గొర్రెపిల్ల జీవ గ్రంథం. ఏ గ్రంథం? గట్టిగా చెప్పాలి. అదే అసలైన బైబిల్. ఆమేన్. హల్లెలూయా. ఈ గొర్రెపిల్ల జీవ గ్రంథంలో అందులో ఏమున్నాయంటే ఒక్కొక్కరి ఫోటోలు ఉన్నాయి. ఆమేన్. ఫస్ట్ పేజీ తిప్పగానే అందులో యేసుప్రభు. హల్లెలూయా. యేసుప్రభు తర్వాత తిప్పగానే రెండో పేజీ అక్కడ 12 మంది అపోస్తలు, పేతురు, ఒక్కొక్క పేజీ. తర్వాత తిప్పితే 7 తర్వాత, వాళ్ళ తర్వాత 7 వర్తమానికులు, పౌలు, ఐరీనియస్, మార్టిన్, లోథర్, కొలంబా, వెస్లీ, విలియం బ్రన్నాం గారు. ఆ తర్వాత చివరి కాలంలో ఉన్న మనం ఒక్కొక్కరి ఫోటోలు, బ్రదర్ నెవిల్, లేకపోతే పలానా ఇంకొక బ్రదర్ షిండే గారు, లేకపోతే బ్రదర్ రాయ్ బ్రదరు, లేకపోతే మల్లిక్ బ్రదరు, అలాగే బ్రదర్ సందీపు, లేకపోతే మీరు, అందరూ మన అందరి ఫోటోలు ఉన్నాయి పిల్లలు. ఈ గ్రంథంలో ఉన్న పేర్లు, గ్రంథం యాక్చువల్ బైబిల్ అది. ఆమేన్. ఆ తర్వాత 7 కాలాల్లో మొదటి కాలంలో ఉన్న వాళ్ళ విశ్వాసాల ఒక్కొక్కరి ఫోటోలు. ఆలోచించిన అద్భుతంగా బాధాకరమైన విషయం ఏంటంటే, ఇది ఆదాముకి ఇచ్చాడు పిల్లాడు దేవుడు. ఆమేన్.
ఆదాముకి ఇచ్చినప్పుడు ముద్ర వేసలేదు. అర్థమవుతుందా? ఆదాముకి ఇచ్చిన బైబిల్లో వీళ్ళందరం ఉంది చూడండి. ఇంకా మనం ఏడుగురు వర్తమానికులు, తర్వాత చివరికాలపు వధువు, తర్వాత 6 కాలాల వధువు, తర్వాత పాత నిబంధన పరిశుద్ధులు ఉన్నారు. గొర్రెపిల్ల జీవ గ్రంథంలో ఇంట్రెస్టింగ్ ఏంటంటే, గొర్రెపిల్ల జీవ గ్రంథంలో పాత నిబంధన వాళ్ళ కంటే ముందు మన పేర్లు ఉన్నాయి పిల్లలు. దావీదు కంటే ముందు మన పేర్లు ఉన్నాయి. యెషయా ఫోటో కంటే ముందు మన ఫోటోలు ఉన్నాయి. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్. అబ్రహాం కంటే కూడా ముందు మన ఫోటోలు ఉన్నాయి. చాలా అద్భుతమైన విషయం అది. హల్లెలూయా, ఆమేన్. సో ఇది దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో అంటున్నది. ఇది దేవుడి మైండ్లో ఉన్న బైబిల్. దేవుడి మైండ్లో యెషయా పత్రిక లేదు. యెషయా అనే వ్యక్తి ఉన్నాడు, గుర్తుపెట్టుకోండి. దేవుడి మైండ్లో హెబ్రీ పత్రిక లేదు. కొందరు విశ్వాసులు ఆయన మైండ్లో ఉన్నారు. కొలస్సి పత్రిక లేదు. కొలస్సిలో ఉన్న విశ్వాసులు దేవుడి మైండ్లో ఉన్నారు. ఆమేన్. ఇది దేవుడి మైండ్లో ఉన్న యాక్చువల్ బైబిల్, గుర్తుపెట్టుకోండి. ఆమేన్, హల్లెలూయా. ఇది ఆదాముకి ఇచ్చినప్పుడు ఇది ఓపెన్ చేసి ఉంది. హల్లెలూయా. ఆదాముని ఏమన్నాడంటే, వీళ్ళందరినీ భూమి మీద తీసుకొని రా అని ఇచ్చాడు. బైబిల్ మొత్తం స్టోరీ ఏంటంటే, ఎలోహిముగా ఉన్న దేవుడు అదోనియాగా మారాడు. అదోనియా యెహోవాగా మారాడు. ఆమేన్. ఎలోహిం అదోనియాగా సులువుగానే మారిపోయాడు. సనగతానుగా ఉన్నవాడు ఎప్పుడైతే దూతలను చేశాడో, లేకపోతే సృష్టిని చేశాడో, పక్షుల్ని చేశాడో, జంతువులను చేశాడో, పక్షులు ఆయన స్తుతిస్తున్నాయి, సృష్టి ఆయన స్తుతిస్తుంది, జంతువులు ఆయన స్తుతిస్తున్నాయి, దూతలు ఆయన స్తుతిస్తున్నారు అని దేవుడు అయిపోయాడు, అదోనియా అయిపోయాడు. ఆమేన్. కేవలం దేవదూతలు ఒక్కరు ఆయన స్తుతించట్లేదు పిల్లారా. ఆయన్ని మొక్కలు, జంతువులు, ప్రకృతి కూడా స్తుతిస్తుందని రాయబడింది. ఈవెన్ పగలు రాత్రి కూడా దేవుడు స్తుతిస్తున్నాయి అంట బైబిల్ చెప్పాడు. సృష్టి యావత్తు ఆయన కొనియాడుతుందని రాయబడింది. మీరు ఎక్కడ చూస్తే కూడా ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో కూడా సృష్టి అంతా ఆయన కొనియాడుతుందని రాయబడింది. ఆమేన్. ప్రతి సృష్టము అని రాయబడుతుంది. ప్రతి సృష్టం అంటే ఈ తలుపు, ఈ కుర్చీ, ఈ పెన్ను కూడా దేవుని కొనియాడిద్ది అంట. ఆమేన్. ఏమంటే పెన్ను మాట్లాడుద్దా? చాలామందికి వచ్చే క్వశ్చన్. పెన్ను మాట్లాడిద్దో లేదో దాని సౌండ్ వింటే అర్థమైంది. వెరీ సింపుల్. ఆమేన్. ఒకరోజు ఇజ్రాయేలీలు దావీదు కుమారునికి జయము హోసన్నా హోసన్నా అంటే, నువ్వు వాళ్ళని ఆపు అంటే దేవుడు ఏమన్నాడు? వాళ్ళు ఆపితే ఈ రాళ్ళు మాట్లాడితే అన్నాడా లేదా? ఆమేన్, హల్లెలూయా. ఈ సెల్ ఫోన్ ఏంటి పిల్లారా? రాయి కదా. ఈ సెల్ ఫోన్ ఎట్లా మాట్లాడుతుంది? దీనిలో ఉండే సిలికాన్ చిప్పు. సిలికాన్ అంటే ఏంది? ఇసుక మాట్లాడుతుంది. ఇసుక రికార్డ్ చేస్తుంది. అందుకే చాలాసార్లు బైబిల్లో చూసినప్పుడు సాక్షిగా ఒక రాయిని తెచ్చిపెట్టేవాళ్ళు. సాక్షిగా యెహోషువ గ్రంథంలో చిట్ట చివరి అధ్యాయంకి వచ్చేసరికి ఒక రాయిని తీసుకొచ్చి పెట్టి యెహోషువ అంటాడు, చూడండి ఈ రాయి మాటలేంది, జాగ్రత్త, రాయి మాటంది అన్నారు. చూసారా పిల్లారా? రాళ్ళు మాట్లాడతాయి. ఆమేన్. ఇప్పుడు మనం కనుక్కున్నది అదే. రాయిని ఒక ప్రాసెస్లో చేస్తే దానిలో ఉన్నది మొత్తం వీడియోని క్యాప్చర్ చేసి పెట్టుకుంటుంది. ఇన్నేళ్ళైనా బయటకు తీస్తున్నాం. ఆమేన్, హల్లెలూయా. ఇజ్రాయెల్ మీద ఈవెన్ వాళ్ళు ఎర్ర సముద్రం యాత్రను దాటినప్పుడు కూడా అందులో ఉన్న 12 రాళ్ళని తెచ్చి బయట పెట్టు, ఇవి సాక్షులు అని చెప్పాడు దేవుడు. ఆమేన్. రాళ్ళు మాట్లాడతాయి, రాళ్ళు వింటాయి, రాళ్ళు లిసన్ చేస్తాయి. ఆమేన్. జంతువులు కూడా మాట్లాడతాయి. గాడిదకి నోరిస్తే గాడిద మాట్లాడింది, మా ఓనర్ గారు చాలా డేంజర్ ప్రభా, ఇక మామూలు ఆయన కాదు, ఆయన మొత్తం స్టోరీ అంతా చెప్పేది పిల్లలు. ఆమేన్. దేవుడు కనుక మాటిస్తే చర్చకడిన కుక్క కూడా సమాధానం చెప్పిద్దాం, వీళ్ళు చర్చకొత్తని చూశాను ప్రభా, ఈ వారం రాలేదు నాయన, లేకపోతే వీళ్ళు సరిగ్గా చేయలేదు ప్రభా. ఏమో ప్రియులారా, దేవుడు మాట్లాడిస్తే అవి కూడా మాట్లాడగలం. ఆమేన్. సమస్తం సాధ్యమే. సో సృష్టి మొత్తం ఆయన ఆరాధించింది. ఎలోహిముగా ఉన్న దేవుడు అదోనియాగా మారాడు. అదోనియాగా దూతలు ఆయన ఆరాధించారు. ఆకాశాన్ని భూమిని చేస్తే సృష్టి ఆయన ఆరాధించింది. చీకటి పగలు ఆరాధించింది. ఆయన మొక్కల్ని, జంతువుల్ని, పక్షుల్ని అన్నిటి చేస్తే అన్నీ ఆయన ఆరాధిస్తున్నాయి. ఆమేన్. సో అదోనియాగా ఆయన చిత్తం పర్ఫెక్ట్గా నెరవేరింది. కానీ అదోనియాగా ఉన్న దేవుడు యెహోవాగా మారాలి. యెహోవా అనగా తన కుటుంబంతో కలిసి ఉన్న దేవుడు. చెప్పండి ఏంటది? గాడ్ విత్ హిస్ ఫ్యామిలీ. ఆమేన్, హల్లెలూయా. యెహోవా అనగా తన కుటుంబంతో కలిసి ఉన్న దేవుడు.
ఇప్పుడు దేవుడు కుటుంబంలో ఆదాముని చేయగానే ఆయన కుటుంబంగా తండ్రిగా స్టార్ట్ అయింది. అందుకని ఆదికాండం 2వ అధ్యాయంలో ఆదాముని చేసిన తర్వాత దేవుడైన యెహోవా అని రాసి ఉంటుంది చూడండి మీరు కావాలండి. మొదటి అధ్యాయంలో దేవుడు అని ఉంటుంది, కానీ 2వ అధ్యాయంలోకి వచ్చేసరికి దేవుడైన యెహోవా అని ఉంటుంది. ఎందుకంటే ఆదాముని చేయగానే ఇప్పుడు ఆయన కేవలం దేవుడే కాదు, ఆయన ఒక కుటుంబాన్ని కలిగి ఉన్న దేవుడైపోయాడు. ఆమేన్. సో ఒక యవనస్తురాలు ఉంది, ఆమె ఒక అమ్మాయి, ఒక కన్యక అని పిలవచ్చు. ఆమెకి ఎప్పుడైతే ఒక పిల్లలు వచ్చారో ఇక ఆమె తల్లి అయిపోయింది. ఆమేన్. అలాగే దేవుడు కూడా తండ్రి అయిపోయాడు, కుటుంబంతో కలిగిన దేవుడు అయ్యాడు. అయితే కుటుంబం మొత్తం రాలేదు, కుటుంబంలో ఇద్దరు మాత్రమే వచ్చారు. కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ ఆ గ్రంథంలో పెట్టి ఆదాముకి ఇచ్చాడు. ఈ గ్రంథంలో ఉన్న పిల్లలందరినీ నువ్వు తీసుకురావాలి. ఇక్కడ దేవుడు తన పిల్లలు ఎలా పుట్టాలి అన్నది ఆదాముకు చెప్పాడు. సాతాను వచ్చి దేవుడి పిల్లలు ఎలా పుట్టాలో సాతాను చెప్పాడు. లైంగిక కార్యం ద్వారా పుడతారు అని సాతాను చెప్పాడు, పలుకబడిన మాట ద్వారా పుడతారని దేవుడు చెప్పాడు. అక్కడ మొత్తం మెయిన్ స్టోరీ అన్న సంతానోత్పత్తి కోసమే. ఇప్పుడు కూడా సృష్టిలో మొత్తం జరిగేది కూడా మెయిన్ స్టోరీ అక్కడే. సువార్తను వ్యాపించాలి. అబద్ధపు సంఘాలు సాతాను చేస్తాడు, సంఘాల్లో దేవుని పిల్లల్ని ఎలా తీసుకురావాలో సాతాను చెప్తాడు. ప్రోగ్రాములతో తీసుకురండి, ఆభరణాలు తీసేయమంటే చాలామంది ఆగిపోతారు, కనుక ఆభరణాలు పెట్టుకోండి అన్నప్పుడు చాలామంది వస్తారు. ఫంక్షన్లు చేయండి, చాలామంది వస్తారు. లేకపోతే చర్చిల్లో కొన్ని ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాములు పెట్టండి, వస్తారు అని. ఇదే కదా సాతాను అనిపించేది. కానీ దేవుని పిల్లలు పుట్టాలి అంటే మారు మనస్సు, పాపక్షమాపణ, పరిశుద్ధాత్మ ద్వారా తిరిగి జన్మిస్తేనే పుడతారన్నది దేవుడు చెప్తుంది. ఈ వాక్యానికి ఏది కలపకుండా ఉంటేనే పుడతారన్నది. అట్టుంటే దేవుడు రాడు ప్రభా, ఎట్టయితే వస్తారు ప్రభా, ఎట్టయితే పుడతారని. సాతాను చెప్పేది కరెక్టే, కానీ అలా వచ్చిన వాళ్ళు హైబ్రిడ్గా వస్తారు, వక్రీకరించబడి వస్తారు, సంకలనం చేయబడి వస్తారు. కానీ వాళ్ళలో జీవం ఉండదు, మరణమే ఉంటుంది. ఆమె దేవుని సృష్టిని వక్రీకరించుటే సాతాను చేసే పని. ఆమె దేవుడు ప్రతి మొక్క తన జాతిని ఉత్పన్నం చేయనుగాక అన్నాడు. అవునా? దేవుడు చేసిన మిరపకాయలు ఉన్నాయి, దేవుడు చేసిన కాటన్ ఉంది, దేవుడు చేసిన టమాటాలు ఉంది. సాతాను చూశాడు, దేవుడు చేసిన ఇంత టమాటా దానికి ఎంతే పడుతుంది, నేను చెప్పిన రూట్లో చేస్తే ఇన్ని టమాటాలు అవుతాయని చెప్పి చెప్తున్నాడు వాడు దాన్ని సంకలనం చేసి హైబ్రిడ్ చేసి తీసుకొచ్చాడు. హైబ్రిడ్తో ఇంతెంతలా టమాటాలు వచ్చినాయి, కానీ రుచి ఉండదు. హైబ్రిడ్ మిరపకాయలు ఇన్ని మిరపకాయలు వస్తాయి, కానీ హైబ్రిడ్ విత్తనాలు తీసుకెళ్ళి నాటితే మళ్ళీ అవి మొలవు. గాడిదని గుర్రాన్ని సంకలనం చేస్తే కంచెర గాడిదలు వస్తాయి. కంచెర గాడిద కంటే ఎక్కువ బరువు మోస్తుందని చెప్పడానికి ట్రై చేస్తున్నాడు, కానీ కంచెర గాడిద తన సంతానం తీసుకొని రాలేదు, మరణం అది. సో దేవుడు రైట్ కైండ్ ఆఫ్ రిప్రొడక్షన్ చెప్తున్నాడు, సాతాను రాంగ్ రిప్రొడక్షన్ చెప్తున్నాడు. దేవుని పిల్లలు ఎలా పుడతారో దేవుడు ఆదాముకి అవ్వకు చెప్పాడు, పలుకబడిన మాట ద్వారా వస్తారు అని. సాతాను దాని శరీర కార్యాల ద్వారా వస్తారన్నాడు. వాడు చెప్పింది కూడా పూర్తి సత్యం కాదు, కొంత సత్యం ఉంది అందులో. వాళ్ళు శరీర సంబంధంగా కూడా పిల్లల్ని కనగలరు, ఆ సామర్థ్యం దేవుడు ఇచ్చాడు. కానీ అలా వచ్చిన వాళ్ళు మరణంలోకి వస్తారు. అందుకే స్త్రీ కనిన నరుడు కొద్ది దినముల వాడు మరణంలోకి వచ్చాడు అన్నాడు. అవునా? అది దేవుడు పుట్టించిన వాళ్ళకి వచ్చారు, మట్టిలో నుంచి వచ్చారు. మనం మళ్ళా దేవుడు క్రీస్తు మనల్ని ఎక్కడి నుంచి లేకపోతాడు, రెండోసారి మట్టిలో నుంచి అందరినీ లేపి ఆయన నిత్యత్వంలో నిత్యంగా మనం మార్చబోతున్నాడు. తల్లి గర్భంలో నుంచి వచ్చిన వాళ్ళకి ముసలితనము, వెంట్రుకలు, తెల్ల వెంట్రుకలు, రోగాలు, కష్టాలు, గుండె నొప్పులు, బాధలు, వేదనలు, పాపము వచ్చినాయి. అదే మట్టిలో నుంచి పుట్టిన నరుడికి ఏ బాధ లేదు. ఆమె వాక్యం ద్వారా పుట్టిన మానవుడికి ఇంకా చెప్పాలంటే, అవునా? హల్లెలూయా. ఆదాముకి ఇచ్చింది గ్రంథము, ఈ గ్రంథం ఆదాముకి ఇచ్చినప్పుడు ఆ గ్రంథములో మనకులాగా ఈ పత్రికలు లేవు, మనకులాగా ఈ పేర్లు లేవు. ఆదాముకి ఇచ్చినప్పుడు ఈ బైబిల్ గ్రంథము వ్యక్తుల్ని కలిగి ఉంది. చూడండి, ఆమె వ్యక్తులు ఎవరు? ఆదాము చిత్రం పిల్లారా, అవ్వ తప్పు చేసినప్పుడు ఆదాముకు తెలుసు, తను కనుక ఇప్పుడు వెళ్ళి మళ్ళా తన భార్యను స్వీకరించి తన భార్యకు తన సంతానాన్ని కనుక ఇస్తే తన దేవుడు చంపలేడు కనుక అవ్వను కూడా చంపలేడని తెలుసు. కానీ ఈ గ్రంథంలో ఉన్న వీళ్ళందరూ పాపానికి, రోగాలకి, కన్నీళ్ళకి బానిస అవుతారని తెలిసి ఆదాము ఆ గ్రంథాన్ని విడిచిపెట్టి అవ్వ వైపు వచ్చారంట పిల్లలు. అవ్వ మోసపోయింది, అందుకని అవ్వ మోసపోయింది, కానీ ఆదాము మోసపోయాడని రాయబడ్డా. ఆదాము మోసపోలేదు అని రాయబడింది. అవ్వ చేసింది మోసం, ఆదాము చేసింది అతిక్రమం. అతిక్రమం అంటే తెలిసి తప్పు చేయటం. ఆదాముకి ఆ పని చేస్తే ఏం జరిగిద్దో మొత్తం పర్యవసానాలు తెలుసు. నిజంగా చాలా దారుణం.
ఆదాముకి ఇటువైపు నా పిల్లలు వీళ్ళు కావాలా, ఇటువైపు భార్య కావాలా, ఇటువైపు తండ్రి కావాలా, ఇటువైపు భార్య కావాలా అనే రెండు పరీక్షట. అందులో తండ్రిని వదిలిపెట్టి తన భార్య వెంట వెళ్ళిపోయాడు ఆదాము చేసినటువంటి పరిస్థితి పిల్లలు. అందుకనే అబ్రహామును పిలిచినప్పుడు నువ్వు మళ్ళీ విశ్వాసులకు తండ్రి అవ్వాలంటే నువ్వు నీ కుటుంబాన్ని, నీ వాళ్ళని వదిలిపెట్టి రమ్మని దేవుడు రివర్స్ పిలిచాడు. ఒక మానవ ప్రేమ ఆదాముని ఇట్లా ఆగింది. మానవ ప్రేమను జయించి అబ్రహాం ఇటు వచ్చాడు. చూడండి, కౌంటర్ దేవుడు 100%. దేవుని చట్టం అది. దేవుని రాజ్యంలోకి ముందు వెళ్ళాలంటే మానవ ప్రేమతో వెళ్ళలేం. మానవ ప్రేమ కూడా దైవ చిత్తానుసారంగా, దైవ వాక్యానుసారమైనది అయితే నీకు ఉపయోగపడుతుంది, లేకపోతే అది నీకు శత్రువు అవుతుంది. ఆమేన్. వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. సో ఆదాముకి ఇచ్చిన గ్రంథంలో ఏముందని చూసాం. ఆదాముకి ఇచ్చిన బైబిల్ గ్రంథంలో యెషయా గ్రంథం లేదు, యెషయా అనే వ్యక్తి ఉన్నాడు. సమూయేలు గ్రంథం లేదు, సమూయేలు గ్రంథంలో రక్షించబడిన వ్యక్తులు ఉన్నారు అక్కడ. ఆమేన్. 7 కాలాలు రక్షించబడిన వ్యక్తులు ఉన్నారు. హల్లెలూయా. ఆమేన్. ఇప్పుడు ఆదాము పడిపోయిన తర్వాత ఇప్పుడు దేవుడు 1600 సంవత్సరాలుగా గ్రంథాన్ని అక్షర రూపంలోని బైబిల్ ఇచ్చుకుంటా వచ్చాడు. కానీ ఈ గ్రంథం ముద్రించబడి ఉంది. ఎందుకంటే ఈ గ్రంథంలో ఈ రాయబడిన 26 గ్రంథాల్లో వ్యక్తులు ఉన్నారు పిల్లలు. ఆమేన్. కానీ యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళిపోయి మనం చూసినప్పుడు ఆయన ఈ గ్రంథాన్ని విప్పి ఇందులో ఉన్న వ్యక్తులు మొత్తాన్ని ఆయన చూస్తున్నాడు. అది ఇక్కడ మొత్తం అంటే దేవుడు ఎన్నికలో, దేవుడు తలంపుల్లో కలిగి ఉన్న కుటుంబాన్ని మొత్తాన్ని తీసుకొని రావడం. చూడండి, ఆదాము పాపం చేయకుండా ఉంటే అచ్చంగా దేవుని పిల్లలే భూమి మీద పుట్టిండేవాళ్ళు. ఆమేన్. ఆ గ్రంథంలో ఒక్కొక్క పేరు చూసి ఆదాము నెక్స్ట్ పేరు ఎవరు? యేసుక్రీస్తు. ఇలా చూసి యేసుక్రీస్తు భూమి మీద వచ్చిన గాక అంటే 2 రకాలుగా వచ్చే అవకాశం ఉందంట. అవ్వ గర్భములో ఆమె కన్యకగానే ఉండి ఆమె గర్భంలో యేసు ప్రభు పుట్టి అలా బయటకు వచ్చి అలా పుట్టగానే చిన్న పేవి పెద్దోడు అలాగే 10 నిమిషాల్లో 20-25 కుర్రాడైపోయేవాడు. లేకపోతే మట్టిలో నుంచి కూడా పుట్టగలిగేవాడు. 2 రకాల అవకాశం ఉంది. నెక్స్ట్ పేజీ పేతురు అనగానే అవ్వ గర్భంలో పేతురు పుట్టిన గాక అనగానే పేతురు కూడా కన్యక గర్భాన పుట్టిన కుమారుడై బయటకు వచ్చేవాడు పిల్లలు. ఆలోచించి ఎంత అద్భుతంగా ఉండేది. హల్లెలూయా. అలా పుట్టిండుంటే యేసు ప్రభు మనము స్వయాన ఒకే తల్లి కడుపును పుట్టిన అన్నదమ్ములు అయి ఉండేవాళ్ళ పిల్లలు. ఆమె ఎంత అద్భుతంగా ఉండుండేది. హల్లెలూయా. పాపము, శాపము, రోగాలు లేని అద్భుతమైన రకమైనది. అందుకే మన పుట్టుకే మన తప్పు పిల్లాడు. మనం పుట్టింది అన్నాడు, వీఆర్ ఆల్ బోర్న్ బిట్వీన్ సేటన్ అండ్ ఈవ్. అవ్వకి సాతానికి మధ్యలో మనం పుట్టామని. మన పుట్టుకే రాంగ్. అలా పుట్టిండుంటే ఈ తెల్ల వెంట్రుకలు ఉండుండేవి కాదు. ఆమేన్. మనం ఆ రూట్లో వచ్చిండుంటే మనకి ఒక్కళ్ళకి బీపీ ఉండేది కాదు, షుగర్ ఉండేది కాదు, జబ్బులు ఉండేవి కాదు, ఒక్క బాధ ఉండేది కాదు. కానీ అవ్వ మోసపోయిన తర్వాత ఇప్పుడు సంతానాన్ని తీసుకొచ్చే బాధ్యత స్త్రీలపై పెట్టాడు దేవుడు. ఆమేన్. అందుకే స్త్రీకి పిల్లలు పుట్టకపోతే సంతృప్తి ఉండదు. కనని గర్భానికి ఎన్నున్నా తృప్తి లేకుండా దేవుడు పెట్టాడు. ఎందుకంటే 2 స్త్రీ వేదన పడుతూ పిల్లల్ని కంటాన్ని దేవుడు పెట్టాడు. ఎందుకంటే మొదటి స్త్రీ యొక్క తప్పు అందరి మీద మోపబడింది. సృష్టిలో మెన్సెస్ కానీ ప్రెగ్నెన్సీ అప్పుడు పెయిన్స్ కానీ ఒక్క మానవ జాతిలోనే ఉంటాయి, ఏ జాతిలోనే ఉండవు. ఒకవైపు స్త్రీ చాలా గొప్పతనానికి మాదిరి, మరొక వైపు స్త్రీ నీచమైన దానికి కూడా మాదిరి. 2 ఎక్స్ట్రీమ్స్ స్త్రీకే ఉన్నాయి. ఒక పరిశుద్ధమైన దాని స్త్రీతోనే పోలుస్తారు, ఒక అపవిత్రమైన దాని స్త్రీతోనే పోలుస్తారు. సృష్టిలో అత్యంత గొప్ప వాటిల్లో స్త్రీ ఉంది, అత్యంత నీచమైన వాటిల్లోనూ స్త్రీ ఉంది. ఒక మానవ స్త్రీ మాత్రమే సృష్టిలో కొన్ని జంతువులు, కుక్కలు, కొన్ని పందులు తప్ప ఏ జంతువు కూడా అది వ్యభిచారం చేయలేదు. సింహం వ్యభిచారం చేయలేదు. చట్టాలు అట్టున్నాయి. ఒక పక్షిరాజు వ్యభిచారం చేయలేదు. కానీ మానవ స్త్రీ చేయగలదు. మీరు చూడండి, ఏ జంతువు అయినా వాటి ఋతువుల్లోనే మగజీవిని పక్కకు రప్పించగలదు, లేకపోతే మిగిలిన దగ్గర కూడా రానివ్వదు. మీరు చూడండి. కానీ మానవ స్త్రీ మాత్రమే ఒక డేట్ టైం తప్ప ఎప్పుడైనా కానీ తను కలవగలదు. దేవుడు అలా నిర్మించాడు. అందుకే స్త్రీ పాపానికి కేంద్రం అయ్యేలా దేవుడు చేశాడు. అందుకే సృష్టిలో బిగినింగ్ స్టోరీ మొత్తం స్త్రీ మీదే జరిగింది. అందుకే చివరి దినాల్లో గెలిచిన స్త్రీలకి రివార్డు చాలా ఎక్కువ ఉంది.
ఏడింతల బహుమానం ఉంది. ఎందుకంటే చివరి దినాల్లో ఆడవాళ్ళ మీదే శోధన. ఎందుకంటే ఏదేను తోటలో ఎలా శోధన ఉందో చివరి దినాల్లో కూడా శోధన అలాగే ఉంటుంది. ఏదేను తోటలో సాతాను ఫోకస్ అంతా స్త్రీ మీదే ఉంది. ఇప్పుడు కూడా మొత్తం ఫోకస్ స్త్రీల మీదే. స్త్రీలను వాళ్ళ స్థానంలో ఉండనీయకుండా, ఇంట్లో వాళ్ళ స్థానంలో ఉండనీయకుండా, కిచెన్లో ఉండాల్సిన వాళ్ళని, కిచెన్ అంటే చిరాకు, నువ్వు కిచెన్ బానిసవి అని ఫ్రీ థింకర్స్ వచ్చేసి, నువ్వు చదువు, నువ్వు ఉద్యోగం చేయగలవు, నువ్వు అది చేయగలవు, ఇది చేయగలవు, కానీ ఇంట్లో పడి ఉంటానిక అని రెచ్చగొట్టి ఇంటికి రాణిగా ఉండాల్సిన ఆమెను బయటకు తీసుకొచ్చేలా సాతాను చేశాడు. స్త్రీ పురుషుల మీద ఆధారపడకుండా లోకం చేస్తుంది. తల్లిదండ్రులకు లోపడకుండా లోకం చేస్తుంది. విధేయత చూపకుండా లోకం చేస్తుంది. అన్ని రకాలుగా స్త్రీ ఎంత గొప్పతనానికి మాదిరో అంత రెండు అపోజిట్. అయితే చూడండి పిల్లలు, సరే ఏదైనా తోటలో మొత్తం స్టోరీ ఆ గ్రంథంలో ఉన్న వాళ్ళని భూమి మీద తీసుకొస్తే అప్పుడు యెహోవా తన కుటుంబంతో పరిపూర్ణంగా ఉంటాడు. దేవుడు తన బిడ్డలందరితో. ఆదాము గనక ఆ గ్రంథంలో ఉన్న ఒక్కొక్క పిల్లోడిని చూసి ఎస్ దావీదు కలుగును గాక అనగానే ఆ దావీదు అలా వచ్చిండుంటే దావీదుకి పాపం అంటే తెలిసి ఉండేది కాదు. యెషయా వచ్చును గాక అని ఉంటే యెషయా వచ్చుంటే పాపం అనేది తెలిసి ఉండేది కాదు. ఒక పౌలు వచ్చును గాక అంటే పౌలు ఎప్పుడు మర్డర్లు చేసి ఉండేవాడు కాదు. అలా గ్రంథంలో ఉన్న వాళ్ళందరూ వచ్చును గాక అని ఉంటే మనం అందరం వచ్చేవాళ్ళం. ఈ భూమి మీద రాజకీయాలు ఉండేవి కాదు, గొడవలు ఉండేవి కాదు, కన్నీళ్ళు ఉండేవి కాదు, ఈ ఆకలి బాధలు ఉండేవి కాదు, సునామీలు ఉండేవి కాదు, భూకంపాలు ఉండేది కాదు. భూమి అదే ఏదైనా తోటలో మనం అందరం హ్యాపీగా ఉండేవాళ్ళం పిల్లలు. ఆమేన్, హల్లెలూయా. ఆదాము దాన్ని కోల్పోవటంతో గ్రంథములో ఉన్న మనల్ని మరుగున పరిచి పైకి వేరేది రాసి గ్రంథాన్ని ఇవ్వాల్సి వచ్చింది దేవుడు. ఇప్పుడు అర్థమవుతుందా? గ్రంథంలో లోపల ఉందేమో మనము, బయట ఉందేమో అక్షరం. ఆమేన్. ఇదిగో పలానా బెత్లెహేము అనే ఊరిలో పలానా ఏలీ కూతురు మత్తాను మనవరాలు, ఇదిగో పలానా మరియా అనే ఆవిడ కన్యక, ఆమె గర్భవతుందని రాయాల్సింది వాక్యం. కానీ మరియ పేరు రాయకుండా రాయాల్సి వచ్చింది. ఎందుకు? దాచబడాల్సి వచ్చింది అక్కడ. ఆమేన్. బాప్తిస్మం ఇచ్చి యోహాను అని రాయాల్సింది యెషయా, కానీ అరణ్యంలో కేకవేసి ఒక స్వరం అని రాశాడు అంతే. ఇదిగో రాకడకు ముందు మలాకి 4 ప్రకారం రాకడకు ముందు విలియం బ్రహాం అనే సేవకుడు వస్తాడని రాయాలి, కానీ ఏం రాశాడు? ఏలియా ఆత్మలిగిన సేవకుడు వస్తాడని రాశాడు. ఆమేన్. కడపటి వారిలో కొందరు మొదటి వారు అవుతారని రాశాడు. కడపటి వారిని కాదు రాయాల్సింది. ఇదిగో రాకడకు ముందు అమెరికాలో ఇదిగో వెయిన్ లాసన్, లేకపోతే బొంబాయిలో బ్రదర్ షిండే, లేకపోతే పొన్నూరులో బ్రదర్ సందీప్, ఇలా మన పేర్లు చెప్పాల్సింది దేవుడు. కానీ కడపట్లో కొందరు ఉన్నారు, వాళ్ళు ఫస్ట్ అవుతారని చెప్పాల్సి వచ్చింది. ప్రతి చోట మరుగుపరుచుకుంటూ వచ్చాడు. నువ్వు కూడా ఉన్నావు. బైబిల్లోని మెయిన్ ఇది కాదు, బైబిల్లోని మెయిన్ నువ్వు నేను పిల్లలు. లోపటున్న రాత మనము, బయట ఉన్న రాత ఈ గ్రంథం. ఆమేన్. లోపటను వెలుపటను రాత కలిగిన గ్రంథం ఇది. లోపటున్న రాతకి ముద్ర వేశాడు, బయట ఉన్న రాతకి ముద్ర వేశాడు. హల్లెలూయా. కాబట్టి బైబిల్ అంటే ఏదో కాదు పిల్లారా. బైబిల్ అంటే నువ్వు నేను, మన దేవుని యొక్క కుటుంబమే బైబిల్. ఆమేన్, హల్లెలూయా. ఆదాము పాపం చేయకుండా అలా ఉండుంటే ఆ గ్రంథంలో ఉన్న వాళ్ళే పుట్టుండేవాళ్ళు. పాపము ద్వారా స్త్రీ గర్భాన్ని పుట్టుట ద్వారా భూమి మీద 6 రకాలైన ప్రజలు వచ్చారు. నాస్తికులు వచ్చారు, అన్యులు వచ్చారు, దేవుని ఎరగని వారు వచ్చారు, బుద్ధి లేని కన్యకలు వచ్చారు, ఇజ్రాయేలీలు అన్యులను సపరేట్ అయ్యారు. ఇట్లా 6 రకాలుగా దేవుని ప్లాన్లో మనుషులు రావాల్సి వచ్చింది. కానీ ఆదాము పాపం చేయకుండా ఉంటే మనం మాత్రమే వచ్చేవాళ్ళం. ఆ నూతన యెరూషలేము అనే పట్టణం భూమి మీదకి వచ్చి ఉండేది. దేవుడు కూడా ఆదాము మాట ద్వారా పుట్టబడి ఉండేవాడు. ఆదాము కుమారుడైన యేసుక్రీస్తు అని పిలువబడేవాడు. ఆదాముకు తల్లి అప్పుడు యేసుక్రీస్తు మరియ గర్భాన పుట్టకుండా అవ్వ గర్భాన పుట్టుండేవాడు. ఆమేన్, హల్లెలూయా. మనందరం కూడా అవ్వ గర్భంలో నుంచి పుట్టేవాళ్ళం. అప్పుడు అవ్వ దేవుని కుమారులందరికీ తల్లి అయి ఉండేది, పాపులందరికీ తల్లి కాదు. ఆమేన్. అబ్రహాము కూడా అవ్వకు పుట్టుండేవాడు. ఎంత అద్భుతం. అప్పుడు నూతన యెరూషలేము అనే పట్టణం భూమి మీద ఉండుండేది. అప్పుడు ఇవంతా ఉండుండేది కాదు. ఆదాము అవ్వలు ఆ గ్రంథాన్ని కోల్పోవటం వల్ల ఆ గ్రంథంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఇప్పుడు భూమి మీద రప్పించాలి. అది దేవుని ప్రణాళిక. హల్లెలూయా. ఇప్పుడు పాపం ద్వారా భూమి మీద మోసగాళ్ళు, నరహంతకులు అందరూ రావటం స్టార్ట్ అయింది. 2 దేవుని బిడ్డలు కూడా పాపంలో పుట్టడం మొదలుపెట్టారు. ఇప్పుడు దేవుడు నా బిడ్డలు నేను మార్చుకోవాలి, వీళ్ళని నేను పట్టుకోవాలి, వీళ్ళని తీసుకురావాలి, మళ్ళీ ఆ గ్రంథంలో వీళ్ళు ఏ స్థానంలో ఉన్నారో ఆ స్థానానికి వీళ్ళని రప్పించాలి నేను. ఆమేన్. ఇదే సృష్టిలోని మెయిన్ ప్రణాళిక. ఆమేన్.
7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న గ్రంథం అంటే ఈ గ్రంథం నువ్వు నేను. ఆమేన్. నిజమైన బైబిల్. హల్లెలూయా. పైకి రాయబడిన 66 గ్రంథాలు ముద్ర వేసి ఉన్నాయి. అలాగే గ్రంథములో రాయబడిన మనము కూడా ముద్ర వేసి ఉన్నాం. హల్లెలూయా. సాయంత్రం కూటంలో దేవుడు ముద్ర ఎలా వేస్తాడో చూద్దాం. ఆమేన్. ఇక్కడ నుంచి 7 ముద్రల గురించిన వర్తమానాలన్నీ వస్తే ధ్యానించండి, వినండి. ప్రతిదీ తర్వాత అయినా గ్రూపులో ఉంటాయి, లైవ్లో ఉంటాయి, పెట్టుకొని వినండి. ఆమేన్. ఒకటి, దేవుని పిల్లల ఆహారం వాక్యమే వాళ్ళ ఆహారం పిల్లలు. ఆమేన్. హల్లెలూయా. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఆహారాన్ని పెట్టాడు దేవుడు. ఇంటికాడ కుక్క ఉంది, దానికి ముక్కలేందే దిగదు. ఎంత ఫ్రెష్ ఫుడ్ ఉండి చిక్కుడుకాయ కూరేసి పెట్టినా తిందో, ఎందుకంటే దానికి ఫుడ్ హ్యాబిట్ కాదు. కుక్కకి నూకలు పెట్టినా కలగాపులగం చేసి పెట్టాలి. కూర పెరుగు మిక్స్ చేసి గజిబిజి గందరగోళం చేసి అందులో తినేసి ఎముకలు పెడితే అప్పుడు హ్యాపీగా తింటుంది, ఎందుకంటే దాని ఫుడ్ అది. ఆమేన్. దేవుడు తయారు చేశాడు. ఒక్కొక్కసారి బాధేస్తుంది, ఫ్రెష్ ఫుడ్ నీట్గా పెట్టిన దానికి నచ్చదు. ఆమేన్. అలాగే సృష్టిలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఆహారాన్ని నిర్మించాడు దేవుడు. పక్షిరాజు పిల్లలు ఉన్నాయి, అవి పచ్చి మాంసం తాజాగా తింటాయి. కోడి పిల్లలు ఉన్నాయి, అవి చెత్త కుప్పలోకి తింటాయి. ఆమేన్. హల్లెలూయా. అలాగే మన దేహానికి కొన్ని ఆహారాలు ఉన్నాయి, మన ఆత్మలకు ఉన్న ఆహారం ఏంటంటే దేవుని పిల్లలకున్న ఆహారము తాజా వాక్యాహారం పిల్లలు. ఆమేన్. పరిశుద్ధాత్మ వాక్యాన్ని భుజిస్తాడు, వాక్యాన్ని వింటాడు, వాక్యాన్ని ధ్యానిస్తాడు, వాక్యాన్ని చదువుతుంటాడు, వాక్యాన్ని మాట్లాడుతుంటాడు, వాక్యంగా మారిపోతాడు. అది దేవుని పిల్లల ఆహారం. నువ్వు దేవుని పిల్లవైతే వాక్యాన్ని వినకుండా ఉండలేవు. నువ్వు దేవుని పిల్లలు కాకపోతే చదువు అని ఎంత చెప్పినా నువ్వు చదవలేవు, విను ఎంత చెప్పినా నువ్వు చదవలేవు. ఆమేన్. మనల్ని ఇక్కడ దేవుడు తీసుకొచ్చింది దేవుడి సంతానాన్ని తీసుకొని రావడానికి, అంతేగాని ఏదో గుంపులు చేయమని కాదు, తయారు చేయమని కాదు. ఆయన పెద్ద పక్షిరాజుగా వచ్చి ప్రాంతంలో ఎగురుతూ ఉన్నాడు. ఆమేన్. ఎక్కడెక్కడ ఆయన పిల్లలు ఉన్నారో ఆయన పక్షిరాజులకు ఆయన స్వరాన్ని వినిపిస్తాడు. ఆయన వినిపించి, ఇదిగో ఆ ఊరు నుంచి ఒకళ్ళు, ఈ ఊరు నుంచి ఒకళ్ళు, ఆ ఇంటి నుంచి ఒకళ్ళు, ఈ ఇంటి నుంచి ఒకళ్ళు ఆయన ఆకర్షించుకుంటున్నాడు. ఆ గ్రంథంలో పేర్లున్న వాళ్ళందరినీ పిలుచుకొని వాళ్ళని ఆ గ్రంథంలో వాళ్ళు ఏ స్థానంలో ఉన్నారో ఆ స్థానంలోకి వచ్చేంత వరకు ప్రయాసపడటమే దేవుని ప్రణాళిక. ఆమేన్. చూడండి, దేవుని గొర్రెపిల్ల జీవగ్రంథంలో యాకోబు ఉన్నాడు, ఏశావు లేడు. మీకు అర్థమవుతుందా? గొర్రెపిల్ల జీవగ్రంథంలో ఇస్సాకు ఉన్నాడు, ఇష్మాయిల్ లేడు. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. అలాగే మన పక్కన వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఎంతమంది లేరో మనకు తెలియదు, ఆయన ఒక్కడికే తెలుసు. లేని వాడిని కావాలని నువ్వు ఎంత ట్రై చేసినా వాడు ఎప్పటికీ కాలేడు. ఉన్నవాడిని నువ్వు వద్దన్న వాడిని ఎవడో ఆపలేడు. ఎక్కడున్నా వాడు వస్తూనే ఉంటాడు. ఆమె కానీ అతను కానీ అతను దేవుని దగ్గరికి రాకుండా ఆగలేడు, పరిశుద్ధాత్మను పొందుకోకుండా ఆగలేడు. ఆమేన్. హల్లెలూయా. అదే దేవుని సృష్టిలోని మెయిన్ ప్రణాళిక. చివరికి మళ్ళా, ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉండెను, ఆయన వారి దేవుడై ఉండెను, వారి కళ్ళ ప్రతి బాష్ప బిందువు తుడిచివేనని రాయబడి ఉంటుంది. చివరిలో ఆయన సంతానం మొత్తం ఆ నూతన విషయం అనే గృహంలోకి వచ్చి ఆయన ఆదాముకి ఇచ్చిన పిల్లలందరూ, పొందుకోలేని పిల్లలందరినీ మళ్ళీ రెండవ ఆదాముగా యేసు ప్రభు వచ్చి అందరినీ ఆ గృహంలో పెడుతున్నాడు. దాంతో బైబిల్ అవుతుంది. బైబిల్ మొత్తం ప్రణాళిక అదే. దేవుడు తన సంతానాన్ని భూమి మీద తీసుకొని రావటం. ఆమె తన పోలికలో తన స్వరూపములో వాళ్ళందరినీ తిరిగి తీసుకొని రావటమే. ఇదే ఆ గ్రంథం. ఆమె. కాబట్టి దేవుడు ముద్రేసింది ఎవరికి? బయట ముద్రేసిందేమో ఈ అక్షరానికి, లోపల ముద్రేసింది మనకి, ఆత్మలకి. అందుకే ప్రవక్త అంటాడు, హీ సీల్డ్ బోత్ ద బుక్ అండ్ యూ. నిన్ను ముద్రించాడు, ఈ గ్రంథాన్ని ముద్రించాడు. హల్లెలూయా. నువ్వెవరో పరిశుద్ధాత్మను పొందేంత వరకు సాతానుకు అర్థం కాదు. సాతాను ప్రతి ఊరు చూస్తాననుకుంటాడంట, ప్రతి కుటుంబంలో చూస్తూ ఉంటాడు. వీళ్ళల్లో ఎవడు దేవుని కుమారుడు అయి ఉండొచ్చు, దేవుని కుమార్తె ఎవరై ఉండొచ్చు, వాడికి తెలియదు. ఒకానొక రోజు సువార్త విన్నప్పుడు నువ్వు రెస్పాండ్ అవుతున్నప్పుడు ఈమె ఏమో అయ్యి ఉండొచ్చేమో అనుకుంటాడు. నువ్వు సంఘానికి వస్తున్నప్పుడు వీడి మొహం వీడేమిలే అనుకుంటాడు, లేకపోతే వీడు కావచ్చేమో అనుకుంటాడు. కానీ పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందుకున్నప్పుడు వీడేమో నన్ను బాగా సందేహపడతాడు. ఇక నువ్వు పరిశుద్ధాత్మ కొరకు నాకు నీ ఆత్మ కావాలి, నీ ఆత్మ లేకపోతే నాకు వద్దు ప్రభు అని నువ్వు ప్రార్థించి నీ పాపాలన్నీ ఒప్పుకొని దేవుని ఆత్మ నీలోనికి వచ్చిన రోజు అప్పుడు వాడికి అర్థమవుద్ది ఈడు దేవుడు కుమారుడు అని. ఆమె. అప్పటి వరకు నిన్ను కూడా మరుగుపరుచున్నాడు దేవుడు. హల్లెలూయా. దేవుని కుమారుడు కాని వాడిని మన కుమారుడు చేయలేం. కుమారుడు కుమార్తె అయిన వాళ్ళని వాళ్ళు పరిశుద్ధాత్మను పొందుకోకుండా ఏ శక్తి కూడా ఆపలేదు. హల్లెలూయా. అందుకే పౌలు అంటాడు, మనల్ని ఏది దేవుని ప్రేమ నుంచి ఎడబాపగలదు?
శ్రమల, ఇరుకుల, ఇబ్బందుల, ధనమ, మనుషుల, ఘనతల, కొట్లాటల, రాజకీయాల, మతాల ఏ శక్తి మనల్ని దేవుని నుంచి ఆపగలదని? ఏది ఆపలేదు. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. ఈ వాక్యాన్ని బట్టి అందరం దేవుని స్తుతిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓ సోదరుడా, సోదరి, దేవుని ప్రేమ నుండి ఏది నిన్ను ఎడబాపలేదు. హల్లెలూయా. నీదు ప్రేమ నుండి ఏవి ఎడబాపయ్యా, నీదు ప్రేమ ఏవి ఎడబాపయ్యా, ఏవి ఎడబాపయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. బ్రతుకుట నీకోసమే, మరణమైతే నాకిక మేలు. బ్రతుకుట నీకోసమే, మరణమైతే నాకిక మేలు. సిలువ వేయబడినానయా, బడినానయా, నీవే నాలో జీవించుమయ్యా, నీవే నాలో జీవించుమయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. ఏ క్షణమైనా, ఏ దినమైనా నీ కొరకే నే జీవించేదా. ఏ క్షణమైనా, ఏ దినమైనా నీ కొరకే నే జీవించేదా. శ్రమలైనా, శోధనలైనా, ఇరుకులైనా, ఇబ్బందులైనా, శ్రమలైనా, శోధనలైనా, ఇరుకులైనా, ఇబ్బందులైనా, ఓ పేరి ఉన్నంత వరకు నీ సేవల సాగెదనయ్యా. ఓ పేరి ఉన్నంత సేవల సాగెదనయ్యా, సేవల సాగెదనయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆరాధన, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆరాధన, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా.
అది లోపటను వెలుపటను రాత కలిగి ఉన్న గ్రంథం. అంటే అర్థమైంది కదా పిల్లారా? హల్లెలూయా. ప్రార్థన చేసుకుని ముగిద్దాం. హల్లెలూయా. గ్రంథములో వారు ఎంతమంది ఇక్కడ ఉన్నారో వారందరినీ దేవుడు తప్పక దర్శిస్తాడు. దర్శించులాగా మనం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చివరి ప్రార్థన చేసుకొని ముగిద్దాం. అందరం ప్రార్థన చేద్దాం కొద్దిసేపు. పరిశుద్ధుడా, 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 ఓ పెద్ద పక్షిరాజుగా ఉన్న దేవుడా, ఓ యూదా గోత్రపు సింహమా, ఈ ప్రాంతంలో నీ గ్రంథంలో ఎంతమంది ఉన్నారు? ఓ నీ గొర్రెలను కేక వేసి పిలిచే దేవుడవు నాయన, ఈల వేస్తే పిలిచే దేవుడవు నాయన, ఆకర్షించే దేవుడవు నాయన. పరిశుద్ధుడా, 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 ఓ మహిమగల దేవుడా, మహిమగల దేవుడా, మహిమగల దేవుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధుడా. ఓ థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రము. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా. ఓ స్తోత్రము, స్తోత్రము దేవా, స్తోత్రము. నీ కార్యాన్ని సఫలము చేయండి. ఇద్దరిని ఇచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రం. నీ వాక్యంతో మమ్మల్ని దర్శించి ఇంకా బలపరచమని యేసుక్రీస్తు నీ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. షాలోమ్. గాడ్ బ్లెస్ యు. ప్రభువైన యేసుక్రీస్తు కృప ఆయన సన్నిధి ఆ గ్రంథములో ఉన్న ప్రతి వారికి సదాకాలము తోడైండును గాక. ఆమేన్. షాలోమ్. అందరికీ వందనాలు. ఆ పెద్దలలో ఒకడు, ఏడవకము, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందనని నాతో చెప్పాను. మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచియుండుట చూచితిని. 7 కొమ్ములను 7 కన్నులు నుండెను. ఆ కన్నులు భూమి అందంతటికీ పంపబడిన దేవుని 7 ఆత్మలు. నేను వచ్చి సింహాసనమునందు ఆసీనుడై ఉండువా అని కుడి చేతిలో నుండి ఆ గ్రంథమును తీసుకుని ఆయన దానిని తీసుకునినప్పుడు ఆ 4 జీవులను, వీణులను, ధూపద్రవ్యములతో నిండిన పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడేది. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు. నువ్వు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశంలోనూ ఆయా భాషలో మాట్లాడు వారిలోనూ ప్రతి ప్రజలోనూ ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుష్యులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదురు అని కొత్త పాట పాడుదురు. చామే. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము నాయన. పరిశుద్ధుడా, పవిత్రుడా, మార్పులైన దేవుడా, కృపలో ఐశ్వర్యవంతుడైన మా రాజా, నీకే స్తోత్రము. ఆకాశ మహాకాశములలో పట్టజాలని దేవుడా, అద్వితీయ సత్యదేవుడా, నీ యొక్క మధ్యాహ్నం వేళలో నీ వాక్యాన్ని మేము ధ్యానించుచుండగా నీ కృప మాకు దయచేయండి. నీ వాక్యములోని సంగతులను మేము గుర్తించుటకు, గ్రహించుటకు మాకు నాయనా ప్రభు శక్తినివ్వాలి. ఓ నీ వాక్యాన్ని ఇంకా లోతుగా ధ్యానించి అందులోని విలువైన సంగతులను తెలుసుకునే కృప మాకు దయచేయండి. నీ వాక్యముతో నీ ఆత్మతో మమ్మల్ని దర్శించమని మమ్మల్ని మీకు సమర్పిస్తూ యేసుక్రీస్తు అన్ని నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆ ఫ్యాన్ ఆపేసేయండి. సరే, మరి ప్రకటన గ్రంథంలోని 7 ముద్రలు గ్రంథం 5వ అధ్యాయంలో చూసినప్పుడు లోపటను వెలుపటను రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథమును సింహాసనమునందు ఆసీనుడై ఉండువా అని కుడి చేత చూచితిని. ఆమేన్. సో సింహాసనముందు ఆసీనుడై ఉండువా అని కుడి చేతిలో ఒక గ్రంథాన్ని చూశాడు. 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథం. ఆ గ్రంథం ఏదో కాదు పిల్లారా, ఈ బైబిల్ గ్రంథమే. ఇది దేవుని చేతిలో ఆయన దేవుడు ఎలా చూపిస్తున్నాడంటే 7 ముద్రలు వేసి ఉన్నాయి. లోపటను వెలుపటను రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న గ్రంథం ఉంది. పుస్తకానికి లోపట బయట రాత ఉంది అని బైబిల్ చెప్తుంది. ఆమె. సో ముద్రలు కూడా బయట ఉన్నవి, లోపల ఉన్నవి. సో బైబిల్ గ్రంథానికి 7 ముద్రలు వేసి ఉన్నాయి అని బైబిలే చెప్తుంది పిల్ల. అంటే బైబిల్ పైకి నీకు కనిపిస్తుంది ఒకటి, లోపల ఉన్నది ఒకటి. పైన రాత, లోపల రాత.
పైన రాయబడింది, లోపల రాయబడింది. సో బైబిల్ గురించి బైబిల్ ఇచ్చే వివరణ బైబిల్లో పైన రాయబడింది, లోపల రాయబడింది. ఇప్పుడు మనం చూసేదంతా ఈ 66 గ్రంథాలు, ఈ బైబిల్లో కనిపించేదంతా పై రాత, లోరాత, లోపల రాత చెప్పండి. ఇది పై రాత, ఇది లోపల రాత కాదు. నీకు చదువుతుండగా పైన కనిపించేదంతా బయట రాత. వీటి లోపల దాచబడింది. ఉదాహరణకి యోనా గ్రంథం ఉంది. యోనా గ్రంథం చదివితే మీకు యోనా గ్రంథంలో ఎవరు కనపడతారు? యోనా కనపడతాడు, నీనేవే పట్టణం కనపడుతుంది, తార్షీషు. ఆయన దేవుడు నీనేవేకి వెళ్ళమంటే గురువుగారు ఎక్కడికి వెళ్తాడు? తార్షీష్కి వెళ్తాడు. తార్షీష్కి వెళ్ళే ఓడలో ఎక్కుతాడు. ఆ ఓడలో నావికులు కనిపిస్తారు. ఆ నావికులు విగ్రహారాధికులు. అక్కడ వచ్చే తుఫాను కనిపిస్తుంది. ఆమేన్. కానీ ఆ తర్వాత ఒక తిమింగలం కనిపిస్తుంది. ఆ ఓడను ఆయన తీసుకెళ్ళి కాళ్ళు చేతులు కట్టేసి సముద్రంలో పడేపిస్తే ఆ తుఫాను ఆగిపోవటం, ఈయన అందులో నుంచి ఆ చేప కడుపులోకి వెళ్ళటం, చేప కడుపులో నుంచి 3 రాత్రి మగళ్ళు చేప కడుపులో ఉండటం, ఆ తర్వాత ఆయన నీనేవే పట్టణానికి వెళ్ళటం. ఆ నీనేవే పట్టణం వాళ్ళు ఉదయాన్నే సూర్య నమస్కారాలు వాళ్ళ దేవుళ్ళకి దేవతల కార్యాలు చేస్తుంటే ఒక పెద్ద చేప రావటం, ఆ చేప ఉయ్యటం, ఆ చేపలో నుంచి నడుచుకుంటా ఒక ప్రవక్త రావటం, ఆయన వాక్యాన్ని బోధించడం, 40 రోజుల్లో ఈ పట్టణం నాశనం అయిద్దని చెప్పటం, ఆ పట్టణం వాళ్ళు మారు మనసు పొందటం, వాళ్ళందరూ పశ్చాత్తాపడి ప్రార్థన చేసి వాళ్ళ పశువులకి, వాళ్ళ గేదెలకి, వాళ్ళ పిల్లలకు కూడా వాళ్ళు ఆహారం పెట్టకుండా ఉపవాసం ఉండటం. ఆ తర్వాత గురువుగారు హట్ అయిపోవటం, నేనేం చంపుతావు అనుకున్నాను ప్రభా, నువ్వేం వాళ్ళని కాపాడే, వాళ్ళకి మారు మనసు ఇచ్చావు, నేను హట్ అయ్యాను, నేను బాగా ఫీల్ అయ్యాను ప్రభా అని ఆయన వెళ్ళి కొండ మీదకి వెళ్ళి ఏం జరిగిద్దో అని కూర్చోవటం. దేవుడు ఒక సొర చెట్టుని మొలిపించటం, ఆయన సొర చెట్టు బాగుందిలే అనుకోవటం, సొర చెట్టును పురుగు చంపేయటం, మళ్ళా దాంతో ఆయన సొమ్మసిల్లిపోయి కోపంలో దేవుడి మీద ఇంకా కోపపడటం. ఆ తర్వాత దేవుడు ఆయనకి జ్ఞానోదయం కలగజేసి, మరి ఒక సొర చెట్టు చచ్చిపోతే నేను ఎంత బాధపడుతున్నాను, ఎంతమంది చచ్చిపోతే నేను బాధపడద్దా అని క్లాస్ పీకటం. దాంతో కథ ముగుస్తుంది, జరిగిన చరిత్ర ముగుస్తుంది. మరి ఈ గ్రంథంలో ఎక్కడైనా యేసు అనే పేరుందా? పాతాళం అనే పేరుందా ఈ గ్రంథంలో? ఉందా? లేదు. కానీ ఈ గ్రంథంలో యేసుప్రభు ఉన్నాడు. ఉన్నాడా లేడా? ఉన్నాడా లేడా? ఉన్నాడా బ్రదర్? ఈ గ్రంథంలో అన్యజనుల కాలాలు ఉన్నాయి, అన్యజనులకు సువార్త ఉంది. ఉందా? ఈ గ్రంథంలో యేసు పాతాళంలోకి వెళ్ళి 3 రాత్రింబగళ్ళు గడపటం ఉంది. మరి ఎక్కడుంది అది? అది రాసి లేదు, రాసిన దాని వెనకాల కింద దాచి ఉంది. ఆమేన్. హల్లెలూయా. చూసారు, అర్థమవుతుందా? ఇప్పుడు పైకి కనిపిస్తున్న చరిత్ర ఒకటి, కింద కనిపిస్తున్నది మరొకటి. ఆమేన్. ఈ గ్రంథంలో ఈవెన్ అన్ని జిల్లా కొత్త నిబంధనలోని 7 సంఘ కాలాల చరిత్ర కూడా ఉంది అందులో. ఇంకా ఎన్ని ఉన్నాయో ఇందులో, ఎంతమంది జీవితాలు రాయబడి ఉన్నాయో, ఎన్ని చరిత్రలు రాయబడి ఉన్నాయో. అంటే పైకి కనిపించేది ఒకటి, లోపల కనిపించేది ఇంకా లోతైనవి కనిపిస్తాయి. సో బైబిల్లో నీకు 66 గ్రంథాలు పైకి కనిపిస్తున్నా అది పై రాత మాత్రమే. లోపలి రాత ఇంకా చాలా ఉంది. ఈ లోపలి రాతే ప్రతి క్రైస్తవుని జీవిత చరిత్ర, ప్రతి క్రైస్తవురాలి జీవిత చరిత్ర, ప్రతి సేవకుని జీవిత చరిత్రలు అనేకమైన లోపల రాసి ఉన్నాయి. చాలా లోపల రాస్తుంది పిల్లలు. అందుకని బైబిల్ గురించి బైబిల్ ఏం చెప్తుంది? లోపటను వెలుపటను రాత కలిగి. ఇది లోపట రాయబడి ఉంది, బయట రాయబడి ఉంది. బయట రాసేదాన్ని సాతాను నాశనం చేద్దామని ట్రై చేశాడు. అసలు బయటది కాదు, అసలు దీని వెనకాల దాచింది చాలా ఉంది. ఆమేన్. హల్లెలూయా. సో బయట రాసి ఉంది, లోపల రాసి ఉంది. ఈ లోపల రాసిన దాన్ని, బయట రాసిన దాన్ని రెండిటిని కూడా దేవుడు 7 ముద్రలు గట్టిగా వేశాడు. అయితే ఇక్కడ క్వశ్చన్, దేంతో ముద్రించాడు? బైబిల్ని దేంతో ముద్రించాడు? అసలు దేవుడు దేంతో ముద్రిస్తాడు? దేవుడు ముద్ర అనేది దేంతో వేస్తాడు? మనం ఒక ఇంటికి తాళం వేసి సీల్ వేయాలి అంటే, ఆ ఇంటికి తాళం వేసిన తర్వాత బ్యాంక్ వాళ్ళు కానీ ఏదన్నా డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ వచ్చి దానిపైన ఆ బ్యాంక్ స్టాంప్ వేసేస్తారు. ఆ చిన్న లక్క పుట్టేసి దాని లక్క మీద దాన్ని స్టాంప్ వేస్తారు. అంటే ఎవడైనా దీన్ని తీస్తే వాళ్ళు బ్యాంకుని అతిక్రమిస్తున్నట్టు, బ్యాంక్ అధికారాన్ని ధిక్కరిస్తున్నట్టు, ఆ వ్యక్తిని మేము చట్టపరంగా ఏ చర్యను తీసుకోగలం అని చెప్పడానికి. సో ఒక కొరియర్ను వేస్తున్నావు,
నువ్వు కొరియర్ వేసేటప్పుడు దాన్ని పూర్తిగా క్లోజ్ చేసి సీల్ చేసి గమ్ముతో సీల్ చేస్తాం. దాని అర్థం అది చేరేంత వరకు మధ్యలో తీయడానికి మీకు ఎవరికి అధికారం లేదు. నేను ఎవరికి రాశానో ఆ వ్యక్తే తీసుకోవాలి. మీన్ బయట నువ్వు అడ్రస్ రాసి ఉండొచ్చు, బయట బుక్ పోస్ట్ అనో లేకపోతే కొరియర్ అనో స్పీడ్ పోస్ట్ అనో ఏదో మ్యాటర్ రాసి ఉండొచ్చు, ఏదో కొన్ని రాసి ఉండొచ్చు పైన, లేకపోతే పెళ్లి కార్డు ఇంకోటి ఏదో కార్డు అయి ఉండొచ్చు. వాడు బయట కొంతే చూడగలడు, కానీ లోపల ఉన్నది చూసేది ఎవరంటే సీల్ ఇప్పినోడే చూడగలడు. మీన్ సో బైబిల్ కూడా సీల్ వేసి ఉందంట. ఎంత గొప్ప విషయం పిల్లారా. హల్లెలూయా. ఈరోజు ఎంతమంది చేతిలో బైబిల్ ఉన్నా బైబిల్లోని విషయాలు ఎందుకు తెలియవంటే బైబిల్కి ముద్ర వేస్తుంది. మీన్ ఆ ముద్ర ఎవరికి ఆ ముద్ర ఎవరు తెరుస్తాడో ఆ వ్యక్తి దానిలో ఉన్న తెలుసుకోగలడు. సరే, ఇంతకీ బైబిల్ని ఎలా ముద్రించాడు, దేంతో ముద్రించాడు? బైబిల్ని దేవుడు ముద్రించి పంపించాడు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఈరోజు ఎక్కువ శాతం మంది ప్రజలు ముద్రించిన గ్రంథాన్ని చదువుతున్నారు. కాబట్టి వాళ్ళకి అర్థం కావట్లేదు దేవుడు ఒక్కడా ఇద్దరా ముగ్గురా ఎందుకు అర్థం కావట్లేదు అంటే బైబిల్ ముద్రించి ఉంది. చాలా ఆశ్చర్యకరం ఏంటంటే ముద్రించి ఉన్న బైబిల్ని కూడా ప్రజలు పొందుకొని చూసుకొని కొన్ని ఆశీర్వాదాలు కొన్ని మేళ్ళు పొందుకోగలరు, కానీ అసలైంది పొందుకోలేరు. ఉదాహరణకి ఒక నేలలో బంగారం ఉంది, కానీ అది మరుగు చేయబడింది. చాలా విలువైనవన్నీ మరుగు చేయబడి ఉంటాయి లేదా దాచబడి ఉంటాయి. ఇక్కడ దాచబడటం కాదు, ముద్రించాడు. ముద్ర అనేది యాక్చువల్గా ముద్రించడం అంటే ఒక వ్యక్తి చేసే కార్యం అది. ముద్ర మూడింటిని సూచిస్తుంది. మూడింటిని సూచిస్తుంది. ఫస్ట్ ఒకదాన్ని ముద్రించాలి అంటే దాని మీద ఆ వ్యక్తికి హక్కు ఉండాలి. హక్కు లేకుండా ఎవ్వరూ ముద్రించలేరు. బ్యాంకు వాళ్ళు వచ్చి ఇంటిని సీల్ చేసి ముద్ర వేయాలనుకో, ఎప్పుడు వేస్తారు? వాళ్ళు ఈ ఇంటోళ్ళు అమ్మ తాకట్టు పెట్టి బ్యాంకుకు డబ్బులు కట్టలేక ఎగ్గొట్టి అన్నీ చేసేసి ఉంటే అప్పుడు ఇల్లు ప్రాపర్టీ బ్యాంకు వాడికి చెందిద్ది. అతనికి అధికారం వచ్చింది. అధికారం వచ్చినప్పుడే వచ్చి సీలేస్తాడు. ఒక పుస్తకం మీద సీలేస్తారు. ఎవరు సీలేస్తారు? ఆ పుస్తకం మీద ఎవరికి అధికారం ఉందో వాళ్ళే సీలేస్తారు. మీన్ సో ముద్ర ఒక యాజమాన్యాన్ని సూచిస్తుంది. మీన్ ఇప్పుడు నువ్వు స్టేట్ బ్యాంకులో తాకట్టు పెట్టావనుకో, పంజాబ్ నేషనల్ బ్యాంక్ కూడా వచ్చి ముద్రేయలేడు, లేకపోతే ఎల్ఐసి వాడు వచ్చి ముద్రేయలేడు, ఇంకొకటి వచ్చి ముద్రేయలేడు. నువ్వు ఎవరికి దీని మీద హక్కు ఉందో ఆ వ్యక్తే ముద్రేస్తాడు. బైబిల్ని ముద్రించాడన్నాడు. బైబిల్ని ఎవరు ముద్రించారు? ఇప్పుడు సాతాను ముద్రించాడా, లేకపోతే మనుషులు ముద్రించారా, పోపు ముద్రించాడా, లేకపోతే పెద్ద పెద్ద పాస్టర్లు ముద్రించారా? బైబిల్ని ఎవరు ముద్రించారు పిల్లారా? బైబిల్ మీద ఎవరికి హక్కు ఉందో, ఎవరు బైబిల్కి ఓనరో ఆయనే ముద్రించాడు. ఆమేన్. బైబిల్ని ఎవరు ముద్రించారు ఇప్పుడు చెప్పండి? ఆమేన్. అందుకే గొర్రెపిల్ల అని రాయబడింది. గొర్రెపిల్ల అంటే ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. బైబిల్ మీద హక్కు ఉంది ఎవరికి? ఆయన ఒక్కడికే హక్కు ఉంది. బైబిల్ని రాయటానికైనా, రాసింది మార్చడానికైనా, దాన్ని మరుగు చేయటానికైనా సర్వ హక్కులు దేవుడు ఒక్కడికే ఉన్నాయి సుమా. ఆమేన్. సంఘం మీదైనా, సృష్టి మీదైనా, బైబిల్ మీదైనా దేవుడు ఒక్కడికే హక్కు, మరి ఎవరికి హక్కు లేదు. నిజమేనా? హల్లెలూయా. బైబిల్ మార్చే హక్కు ఎవరికి ఉంది? దేవుడికే ఉంది, ఇంకెవరికీ లేదు. అవునా? పాత నిబంధనలో నరహత్య చేయొద్దు అన్నాడు. మోషే దగ్గరకు వచ్చి చెప్పాడు. మోషే ఏమన్నాడు? నేను చెప్తున్నా నరహత్య చేయొద్దని చెప్పాడా మోషే? ఎవరు చెప్తున్నారని చెప్పాడు? యెహోవా ఇలా సెలవిస్తున్నాడు నరహత్య చేయొద్దు అన్నాడు. యెహోవా ఇలా సెలవిస్తున్నాడు విగ్రహారాధన చేయొద్దు. యెహోవా ఇలా సెలవిస్తున్నాడు వ్యభిచారం చేయొద్దు. యెహోవా ఇలా సెలవిస్తున్నాడు దొంగతనం చేయొద్దు అన్నాడు. అంటే మోషే చెప్పినవన్నీ కూడా యెహోవా సెలవిస్తున్నాడు. పాత నిబంధనలో ప్రవక్తలందరూ కూడా ఏమని చెప్పారు? యెహోవా ఇలా సెలవిస్తున్నాడని చెప్పారు. ఇర్మియా కానీ, యెషయా కానీ అందరు ప్రవక్తలు కూడా యెహోవా ఇలా సెలవిస్తున్నాడు, యెహోవా ఇలా సెలవిస్తున్నాడు అన్నారు. యేసు ప్రభు వచ్చి యెహోవా ఇలా సెలవిస్తున్నాడని చెప్పాడా? మోషే ఇలా చెప్పాడు, మరి నేను చెప్పేది ఏంటంటే అన్నాడు ఆయన. ఆమేన్. నరహత్య చెయ్యవద్దు అని మోషే ద్వారా రాయబడింది కదా. ఇప్పుడు ఆయన వచ్చి నేను మారుస్తున్నాను అన్నాడు. మార్చే హక్కు ఎవరికి ఉంది? ఇచ్చిన ఆయనకే ఉంది, ఇంకెవరికి లేదు హక్కు. ఆమేన్. మోషే నరహత్య వ్యభిచారం చేస్తే తప్పు అన్నాడు. ఇప్పుడు హృదయంలో కామం కలిగిన వ్యభిచారం అని చెప్పాడు. నరహత్య చంపితే హక్కు అన్నాడు, చంపితే నేరం అన్నాడు. ఇప్పుడు సంపాలని కోపంతో రగిలిపోయి ఈయన వేసేయాలరా బాబు అని ఫీల్ అయినా కూడా అది మర్డర్తో సమానం అన్నాడు దేవుడు. ఆమేన్. హల్లెలూయా. ఎంతమంది మర్డర్ చేస్తున్నారు రోజు ప్రియులారా. మరి రోజు ఎన్ని మర్డర్లు జరుగుతున్నాయి ఊర్లో. పొద్దున వస్తుంటే కూడా ఎవరో ఒక ఆమె
నిన్నే వస్తుంటే ఇక్కడ రోడ్డు మీదే పెద్ద గొడవ జరుగుతుంది. ఆ షాప్ ఎదురుగున్నాము, ఆయనతో పిచ్చపిచ్చగా కోపంతో పిచ్చపిచ్చగా తిడతా ఉంది. మరి ఈరోజు ఈ లెక్కన ఎన్ని మండలు జరుగుతున్నాయి ఈరోజు. సో దేవుడు మరణశాస్త్రాన్ని, ఆయన ధర్మశాస్త్రాన్ని ఇచ్చినవాడు ఆయనే గనక మళ్ళా మార్చే హక్కు ఆయన ఒక్కడికే ఉంది పిల్లలు. అప్పుడు అర్థమవుతుందా, పాత నిబంధనలోని యెహోవాయే, కొత్త నిబంధనలోని యేసుక్రీస్తు. ఆమేన్, హల్లెలూయా. యెహోవా అనే పేరుకి యెహోవా అనగా విమోచకుడు అని అర్థం. యెహోవా అనే పదం రకరకాల భాషల్లో రకరకాలుగా రాయబడింది. యెహోవా అన్నది ఉర్దూ బైబిల్లో ఉర్దూ బైబిల్లో అల్లా అని ఉంటుంది. అల్లాయే యేసుక్రీస్తు, యేసుక్రీస్తు వేరు కాదు. యెహోవానే అల్లా అని ఉంటుంది. సరే, యెహోవాని ఇంకొక చోట ఎల్ రహమాన్ అని ఉంటుంది. అరబిక్ బైబిల్లో ఎల్ రహమాన్ అని ఉంటుంది. ఎల్ రహమాన్ని సంస్కృతంలో బ్రహ్మాన్ రాశారు. సో వాళ్ళు పేరదే, దాన్ని మార్చారు. సో సృష్టికర్త ఒక్కడే, యెహోవా ఒక్కడే. ఆమేన్. ఆ యెహోవాయే యేసుక్రీస్తు అయ్యాడు. అంటే మీకు కూడా యెహోవాయే అల్లాయే యేసుక్రీస్తు, ఇంకొకరు కాదు. ఎవరైనా వచ్చి నువ్వు యేసు నమ్ముకున్నావంటే యెహోవాయే అల్లాయే యేసు అని చెప్పు. అర్థమైపోయిందమ్మా సిస్టర్, అర్థమవుతుందా? యేసు ప్రభు వేరు కాదు, యేసు ఒక్కడే అని చెప్పు. అర్థమైపోయే, సింపుల్. ఆమేన్, హల్లెలూయా. సంఘశాఖలో వచ్చి మీరు దేవుడు ఒక్కడే నమ్ముతున్నారంటే పాత నిబంధనలోని యెహోవాయే, కొత్త నిబంధనలోని యేసుక్రీస్తు. ధర్మశాస్త్రం రాసినవాడు ఆయనే, దాన్ని మార్చినవాడు ఆయనే. మరణశాసనం రాసినవాడు ఆయనే, మరణించినవాడు ఆయనే. ఆమేన్, హల్లెలూయా. సో ఇక్కడ లోపటను వెలుపటను రాత కలిగి ఉంది ఆ గ్రంథము. ఆ గ్రంథాన్ని మార్చే హక్కు అయినా, ఆ గ్రంథాన్ని ముద్రించే ముద్ర అనేది 3 విషయాలను సూచిస్తుంది. ఫస్ట్, అసలు ముద్ర వేయాలి అంటే ఫస్ట్ ఒక ఓడలో కానీ ఒక సామాన్లు కానీ ముందు దాన్ని సీల్ చేయాలి అంటే ఫస్ట్ ఏం చేయాలి, లోపల ప్యాకింగ్ అంతా కరెక్ట్గా చేయాలి. లోపలంతా కరెక్ట్గా సర్దితేనే తీసుకొచ్చి వేస్తారు. ఇంటికి తలుపులు ఓపెన్ చేసి ఉంటే బ్యాంక్ వాళ్ళు ఆడ సీల్ చేసి వెళ్తే ఉపయోగం ఏమైనా ఉంటుందా? ఏం ఉపయోగం ఉండదుగా. అన్ని డోర్లు క్లోజ్ చేసి అంత భద్రంగా బయట నుంచి ఎవరు రానని ఉన్నప్పుడే అప్పుడు వెళ్ళి అక్కడ లాకారు. అంతా క్లోజ్ చేస్తే, అంతా ముగిస్తే అప్పుడే సీల్ ఫస్ట్ సిగ్నిఫైస్ ద ఫినిష్డ్ వర్క్. ముద్ర అనగా ముగించబడిన కార్యాన్ని సూచిస్తుంది. ఆమేన్. ముద్ర వెయ్యాలి అంటే ఫస్ట్ అది ముగించబడి ఉండాలి. ఆమేన్. మరి బైబిల్కి ముద్ర వేయాలంటే బైబిల్ కూడా ముగించి ఉండాలి. నిజమేనా? అందుకనే నీకు 65వ గ్రంథంలో, 63వ గ్రంథంలో, 62వ గ్రంథంలో, ఇలా 66వ గ్రంథమైన ప్రకటన గ్రంథంలోకి వచ్చి ఈ గ్రంథానికి ముద్ర వేయండి అంటున్నాడు. ఆమేన్. కాబట్టి బైబిల్ మొత్తాన్ని రాసిన తర్వాత దేవుడు ముద్ర వేపిస్తున్నాడు. చూడండి. ఆమేన్. అసలు ఇంకా చెప్పాలంటే బైబిల్ రాయక మునిపే దేవుడి మైండ్లో 66 గ్రంథాలు ఉన్నాయి. ఆమేన్. అసలు బైబిల్ ఫస్ట్ బైబిల్ అంటే ఏంది పిల్లలు? అసలు బైబిల్ అంటే ఏంది? వాక్యం కదా. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్యలోకి వచ్చాడు అన్నాడు. అవునా? ఆదియందు వాక్యం ఉండెను అంటే, వాక్యం అంటే ఆదిలో బైబిల్ ఈ గ్రంథం పుస్తకం ఉందా? లేదు. ఈ పేపర్ కనుక్కొని జస్ట్ ఒక 4-5 సంవత్సరాలే. ఇంతకు మునుపు పేపర్ల మీద కాదు బైబిల్ ఉంది, గ్రంథపు చుట్టల్లో ఉండేది. అందుకని ఇంతకుముందు బైబిల్లో మీరు చూస్తే గ్రంథపు చుట్టల్లో పట్టుకొని పౌలు అంటాడు, గ్రంథపు చుట్టాలు పట్టుకొని రా అంటాడు. ప్రభు యెషయా పత్రికలో కూడా గ్రంథపు చుట్టల్లో దాని గురించి రాయబడిన ప్రకారం నేను వచ్చాడు. కీర్తన గ్రంథంలో గ్రంథపు చుట్టాలు ఉన్నాయి అంతకుముందు రోజుల్లో. ఆమేన్. మరి ఆదియందు గ్రంథపు చుట్టలు ఉన్నాయా లేకపోతే ఈ బైబిల్ ఉందా? రెండూ లేవు పిల్లలు. ఆదియందు వాక్యం ఉండేను అంటేను, వాక్యం అంటే దేవుని తలంపు వ్యక్తపరిస్తే వాక్యం అది కదా. దేవుళ్ళో ఈ జ్ఞానం అంతా రాయబడి 66 గ్రంథాలు దేవుళ్ళో మైండ్లో ఉన్నాయి. ఆమె రాయబట్టానికి ముందు అయితే దేవుడి మైండ్లో వాక్యం ఏ రూపంలో ఉందో కూడా మనకు అర్థం అవ్వాలి. ఉదాహరణకి కన్యక గర్భవతి అయి కుమారుని కనును అన్నాడు. యెషయాకు చెప్పాడు కన్యక గర్భవతి అయి కుమారుని కనను. దేవుడి మైండ్లో ఇది అక్షరంగా ఉందా లేకపోతే ఒక వ్యక్తిగా ఉందా చెప్పాలి.
దేవుడి మైండ్లో ఏదో కన్య గర్భవతి అనే మాట ఉందా, లేకపోతే దేవుడి మైండ్లో మరియ ఉందా? ఆమేన్, హల్లెలూయా. యెషయా అరణ్యములో కేక వేయి ఒకని స్వరం అనే వాక్యాన్ని రాశాడు. యెషయాకి వాక్యం అది, కానీ దేవుడి మైండ్లో ఆ వాక్యం అనే అక్షరం ఉందా, లేకపోతే బాప్తిస్మ ఇచ్చి యోహాను ఉన్నాడా? యోహాను ఉన్నాడు. దేవుడు కడపటి వారు కొందరు మొదటి వారు అవుతారు అన్నాడు. దేవుడి మైండ్లో అక్షరం ఉందా? దేవుడి మైండ్లో కడపటి వారంటే కొందరు వ్యక్తులు ఉన్నారా? అర్థమవుతుందా పిల్లరా? దేవుడి మైండ్లో ఉన్న బైబుల్ ఈ అక్షరం కాదు, దేవుడి మైండ్లో ఉన్న బైబుల్ కొందరు వ్యక్తులు పిల్లలు. ఇది మీకు అర్థమైతే దేవుడి మైండ్ అర్థమైంది. ఆమేన్. దేవుడి మైండ్లో ఉన్న బైబుల్ అంటే కొందరు వ్యక్తులు. హల్లెలూయా. ఆ వ్యక్తులందరూ ఎవరంటే దేవుని పిల్లలు. అందుకే ఆదికాండంలో ఫస్ట్ దేవుడు ప్రతి జాతి తన జాతిని ఉత్పత్తి చేయనుగాక అని రాశాడు. ఎందుకు దేవుడి మైండ్లో చెప్తున్నాడు? భూమి మీద ఒక్కొక్కరిని పెట్టేసి కుక్క పిల్లలను పుట్టించాలని, ఎలుక పిల్లలను పుట్టించాలని, పిల్లికి పిల్లి పిల్లలు పుట్టాలని, పులికి పులి పిల్లలు పుట్టాలని, మొక్కలకి సపోటాలు రావాలని ఎందుకు పెట్టుకుంటా వచ్చాడంటే దేవుడి మైండ్లో ఉన్నది ఆయన సృష్టించిన సృష్టిని ఉత్పన్నం చేయటం కాదు. ఆయన మైండ్లో వాక్యముగా ఉన్న దేవుని పిల్లల్ని దేవుడు సృష్టించాలని దేవుడు ప్రణాళిక పిల్లాడు. దేవుడు తన సంతానాన్ని తన పోలికలో భూమి మీద తీసుకురావాలనుకుంటున్నాడు. సృష్టిలో మెయిన్ ప్రణాళిక అది. దేవుడు తనను తాను సంతానోత్పత్తి చేయాలనుకుంటున్నాడు. అది దేవుని మైండ్. ఆమేన్. అందుకోసం భూమి మీద అన్నిటికీ సంతానోత్పత్తి బాధ్యతను అప్పగించాడు. అన్నిటికీ కూడా బాధ్యతను అప్పగించాడు. అసలు బైబిల్ మొత్తంలో స్టోరీ అంతా ఇదే పిల్లారా. దేవుని యొక్క సంతానాన్ని దేవుడు తీసుకొని రావటం, ఇదే హోల్ బైబిల్ ప్లాన్ మొత్తం అదే. అసలు యెహోవా అనగా దేవుడు తన కుటుంబంతో కలిసి ఉంటున్న దేవుడు అని. ఆది యందు దేవుడు సృష్టిని సృష్టించక మునుపు ఆయన ఆది అంతము లేని దేవుడుగా ఉన్నప్పుడు ఆయన పేరు ఏంటంటే ఎలోహిం అని రాయబడింది. ఆది యందు దేవుడు భూమి ఆకాశాలను సృజించాను అన్నది తెలుగు బైబిల్లో దేవుడు అని రాసింది. హెబ్రీ భాషలో ఎలోహిం అని ఉంటుంది. ఎలోహిం అంటే ఏంటి? ఎలోహిం అంటే ఏంటి? ఎల్రోయి కదా చూస్తున్న దేవుడు. ఎలోహిం అంటే ఇందాకే చెప్పాను. ఏంటమ్మా ఎప్పుడు చెప్పింది కాదు. ఇమానియల్ అంటే మనతో ఉన్న దేవుడు అని. ఎలోహిం అంటే సెల్ఫ్ ఎగ్జిస్టింగ్ వన్, తనకు తానుగా ఉన్నవాడు. సెల్ఫ్ ఎగ్జిస్టింగ్ వన్, దాన్నే మన సంస్కృతం భాషలో కానీ తెలుగు భాషలో కానీ స్వయంభవుడు అంటారు. తనకు తానుగా ఉన్నవాడు. ఆయన్ని ఎవరు సృష్టించలేదు, ఆయన సెల్ఫ్ ఎగ్జిస్టింగ్, తనకు తానుగా ఉన్నవాడు. దాన్ని హెబ్రీ భాషలో ఎలోహిం అంటాడు. ఆది యందు ఈ భూమిని, ఆకాశం, మనుషులు, సృష్టి, ఒక అణువులు, పరమాణువులు, దోతలు ఏమీ లేనప్పుడు ఆయన దేవుడు కూడా కాదు. దేవుడు అంటే ఆరాధించబడేవాడు. మరి దోతలు కూడా లేనప్పుడు ఆయన ఆరాధించే వాళ్ళు ఎవరున్నారు? ఎవరూ లేరు. ఎవరూ లేనప్పుడు ఆయన ఏమై ఉన్నాడు? స్వయంభవుడై ఉన్నాడు. తనకు తానుగా ఉన్నవాడు ఉన్నాడు. సర్వ సృష్టిని వ్యాపించి సర్వాన్ని ఆయనే కలిగి ఉండి, ఆయనకి ఏది కొదువ లేదు, ఆయనకి ఏది అవసరం లేదు, ఆయనకి ఫుడ్ అవసరం లేదు, వాటర్ అవసరం లేదు, ఏమీ అవసరం లేదు. తనలోని శక్తిని అంతా కలిగి ఉండి ఒక సెల్ఫ్ ఎగ్జిస్టింగ్ వన్, తనకు తానుగా ఉన్నవాడుగా ఉన్నాడు. ఆది యందు దేవుడు అని రాయబడింది. హెబ్రీ భాషలో ఆది యందు ఎలోహిం అని రాశాడు. అంటే ఆది యందు తనకు తానుగా ఉన్నవాడు, స్వయంభవుడు. ఎలోహిం అంటే ఏంటి? స్వయంభవుడు. హల్లెలూయా. తనకు తానుగా ఉన్నవాడు. సో ఈయన సృష్టిని సృష్టించడం చేశాడు. బహుశా మొట్టమొదటి సృష్టించింది ఏమై ఉంటుంది? ఆయన దూతలను సృష్టించాడు. దూతలు ఆయన్ని ఆరాధించడం స్టార్ట్ చేసింది. అప్పుడు ఎలోహిం కాస్త ఏమయ్యాడు? దేవుడు అయిపోయాడు. అదోనాయి అంటారు హెబ్రీ భాషలో. అదోనాయి అంటే ఆరాధించబడే దేవుడు అని. అడోనాయి. మనం చేబ్రోలు వెళ్తే కూడా వాళ్ళు యెహోవాని పలకడానికి కూడా ఇబ్బంది పడతారు. వాళ్ళు ఏమని పలుకుతారంటే అదోనాయి అని చదువుతారు వాళ్ళు. యూదు ఇప్పటికి కూడా అడోనాయి, దేవుడు అనే దాన్ని హెబ్రీ భాషలో అడోనాయి, తెలుగులో అధున్యా అని రాస్తారు. పేరు బాగుంది. ఎవరికైనా పిల్లలు పెట్టుకోండి. ఎలోహిం అని ఒకరికి, అధున్యా అని ఒకరికి పెట్టుకోండి, దేవుని పేర్లే. సో అధున్యా, అడోనాయి. సో ఎలోహిం కాస్త అడోనాయిగా మారిపోయాడు. అంటే తనకు తానుగా ఉన్నవాడు ఏమైపోయాడు? ఒక దేవుడిగా మారిపోయాడు. అంటే ఇప్పుడు ఆరాధించబడుతున్నాడు. దూతలు ఆయన పొగుడుతున్నాయి, పరిశుద్ధుడు అని కొనియాడుతున్నాయి, స్తుతిస్తున్నారు, ఆరాధిస్తున్నారు.
ఇప్పుడు ఎలోహిం కాస్త అడోనాయిగా మారిపోయాడు. సృష్టిలో ప్రణాళిక ఏంటంటే అడోనాయి దేవుడుగా ఉన్న దేవుడుగా మారిపోయినటువంటి స్వయంభవుడు ఇప్పుడు ఒక కుటుంబంతో కలిసి ఉండే దేవుడు అవ్వాలని ఆశపడుతున్నాడు. అందుకే ఆయన భూమి మీద ఒక కుమారుణ్ణి తయారు చేసి ఆ కుమారుల్లోంచి ఒక కుమార్తెను తీసుకొచ్చి వాళ్ళకి ఆయన యొక్క మైండ్లో ఉన్న బైబిల్ని ఇచ్చాడు. ఆయన మైండ్లో ఉన్న బైబిల్ ఏమని చెప్పాను నేను? వాళ్ళు కొందరు వ్యక్తులు అని చెప్పాను కదా. ఆ వ్యక్తుల్ని వాళ్ళ ఫోటోలు మనం పిల్లలు పుట్టాక ఫోటో తీసుకుంటాం. దేవుడు పుట్టక మునిపే ఫోటోలు తీశాడు పిల్లలు. హల్లెలూయా. దేవుడు మైండ్లో యెషయా పుట్టిన తర్వాత యోహాను పుట్టినాక వాళ్ళ అమ్మోళ్ళు చూశారు. వాళ్ళు యోహాను పుట్టక మునిపే అరణ్యములో కేక వేయుచున్న ఒకని స్వరమని అరణ్యములో ఒంటి చర్మం కట్టుకొని ఆ యొక్క ఒంటి తోలు కొట్టుకొని అరణ్యంలో కేకలేస్తున్న యోహాన్ని యెషయా చూశాడు. అంటే వాళ్ళ అమ్మా నాన్న కంటే ముందే యెషయా చూశాడు. యెషయా కంటే ముందు దేవుడు చూశాడు. యెషయాకి ఎవరు చూపించారు? దేవుడు చూపించాడు. ఆమేన్. ఇంట్రెస్టింగ్ ఏంటంటే నిన్ను కూడా మీ అమ్మా నాన్న కంటే ముందు దానియేలు చూశాడు. యోహాను చూశాడు. యోహాను ప్రకటన గ్రంథంలోకి వెళ్ళిపోయినప్పుడు 1000 ఏళ్ల పాలన అయిపోయిన తర్వాత బోల్డ్ అనే సింహాసనాలు పెట్టాలని చూశాడు. ఆ సింహాసనం మీద యోహాను చూస్తున్నప్పుడు పౌలు, పేతురు, 12 మంది అపోస్తలు, అప్పుడున్న సంఘం విశ్వాసులు, 2వ సంఘ కాలంలో వాళ్ళు ఐరీనియస్ ఆయన విశ్వాసులు, 3వ కాలంలో వాళ్ళు, 4వ కాలంలో వాళ్ళు లూథర్ గారిని ఆయన విశ్వాసుల్ని, వెస్లీ కాలంలో వాళ్ళని, పెంతెకొస్తు కాలంలో వాళ్ళని, ఈ చివరి కాలంలో మన విలియం బ్రనమ్ గారి ద్వారా వచ్చిన చివరి కాలపు విశ్వాసుల్ని, చివరి కాలపు వధువుని అందరినీ ఆ సింహాసనాల మీద చూశాడంట. దానియేలు చూసినప్పుడేమో సింహాసనాలు ఖాళీగా ఉన్నాయి. కానీ యోహాను చూసినప్పుడు సింహాసనాల మీద 2000 సంవత్సరాల పాటు రక్షించబడబోయే వాళ్ళందరూ వచ్చి కూర్చోటాన్ని చూశాడు. మీన్. అందరికి షేక్ హ్యాండ్ ఇచ్చినారు. ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్ సిస్టర్, ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్ అని అలా ఇచ్చుకుంటా ఒకానొక సింహాసనం మీదకి వచ్చినప్పుడు ఆయనకి నేను కూడా కనపడి ఉంటాను. ప్రైజ్ లార్డ్ బ్రదర్ సందీప్ అంటే నేను ఆయనకి ప్రైజ్ లార్డ్ బ్రదర్ అని చెప్పుంటాను. చూసారా? మనల్ని మన అమ్మా నాన్న కంటే ముందే దేవుడు చూశాడు. ఆమేన్. హల్లెలూయా. నీ పిల్లలను నువ్వు చుట్టానికంటే ముందు ఒకవేళ వాళ్ళు ఎన్నికల్లో ఉంటే వాళ్ళని దేవుడు ముందే చూశాడు. ఆమేన్. ఇది నిజమైన వాక్యం. ఏది? ఆ గొర్రెపిల్ల ఆ సింహాసనాల మీద ఎవరెవరైతే కూర్చుంటున్నారో వీళ్ళందరూ దేవుని సంతానం. ఆమేన్. ఈ సంతానాన్ని దేవుడు వాళ్ళ ఒక్కొక్కరి ఫోటోలు తీసి వాళ్ళ యొక్క వీడియోస్ దేవుడి మైండ్లో అయితే ప్రవక్త అంటాడు గాడ్స్ థాట్స్ ఆర్ ఎటర్నల్. దేవుడి ఆలోచనలు అంటే గ్రంథంలో ఉన్న మాటలే కాదు. దేవుడు తలంపులు అంటే దేవుడు నిన్ను గూర్చిన కలిగిన ఆలోచనలు. ఆయన పిల్లలు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ సృష్టి ఆరంభంలో ముందే ఆయన మైండ్లో కలిగి ఉన్నాడు. ఆ పిల్లలందరూ దేవుళ్ళో బ్రతికే ఉన్నారు. దేవుడి మైండ్లో ఒక దావీదు ఉన్నాడు, దేవుడి మైండ్లో ఒక యెషయా ఉన్నాడు, దేవుడి మైండ్లో ఒక ఇర్మియా ఉన్నాడు, దేవుడి మైండ్లో ఒక పౌలు ఉన్నాడు, ఒక పేతురు ఉన్నాడు, ఒక ఎస్తేరు ఉంది, ఒక రూతు ఉంది, ఒక తబిత ఉంది. అంటే మన తబితలే కాదు, మొదటి కాలంలో ఉన్న తబిత, ఇప్పుడు ఆ బోల్డ్ అనే తబితలు ఇంకా తర్వాత వాళ్ళు. లేకపోతే దేవుడి మైండ్లో ఒక సుజన్న వెస్లీ ఉంది, దేవుడి మైండ్లో ఆ 7 వర్తమానికులు ఉన్నారు, దేవుడి మైండ్లో మనమందరం ఉన్నాం. మనందరి యొక్క చిత్రాలు, మైండ్లో రూపాలు అన్నీ దేవుళ్ళో ఉన్నాయి. ఇదే మనకి రోమాపత్రిక 8వ అధ్యాయం రాసుకుంటా వచ్చాడు పిల్లలు. ఆయన ఎవరిని ముందుగా ఎరిగెనో వారిని పిలిచాను. చూడండి 30వ వచనం, రోమాపత్రిక 8వ అధ్యాయం 30వ వచనం. ఆయన మరియు ఎవరిని ముందుగా ఎరిగెనో, ఆయన ముందుగా ఎవరిని నిర్ణయించానో వారిని పిలిచాను. దానికంటే ముందు పైన 2వ వచనం చదువుదాం, 28వ వచనం చదువుదాం. దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుతుంది. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో. అనేక మంది దేవుడి పిల్లల్ని దేవుడి మైండ్లో కలిగి ఉన్నాడు. అందరూ రక్తమాంసాలు కలిగిన వాళ్ళు అవుతుంటే ఆయన కూడా మన వంటి వాడు ఒకడు అవ్వాలని దేవుడి ప్రణాళిక ఉంది. ఆమేన్. హల్లెలూయా. సో ఆయన కూడా ఎప్పుడైతే ఒక మనిషి అవుతాడో, మరి పుట్టిన ప్రతివాడు దేవుని కొడుకే కనుక ఆయన మనిషి అయినా కూడా ఆయన కొడుకు అవుతాడు. అది గొప్ప విషయం.
ఆమేన్. హల్లెలూయా. సో దేవుని నుంచి ఏదొచ్చినా దేవునికి అది సృష్టి. కాబట్టి సృష్టికర్త సృష్టి అవ్వబోతుంది. ఆయన కుమారుడిని పిలుచుకోవటం. సో ఆయన దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో, అసలు చూడండి పిల్లరా, అందుకే దేవుడు ముందుగానే ఎరిగి ఉన్నాడు. నువ్వు ఏమవుతావో దేవుడికి ముందే తెలుసు. అనుకోకుండా నువ్వు విశ్వాసం కావు, అనుకోకుండా ఎక్కడ రావు. నువ్వు ఒక విత్తనం లాంటివి. విత్తనం మీదకి నీళ్లు పడితే అది ఎక్కడున్నా మలిసిద్ది. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మనల్ని ఒక పాపంలో పుట్టించవచ్చు, ఒక మతంలో పుట్టించవచ్చు, లేకపోతే మరొక సంస్థలో పుట్టిండొచ్చు, మరొక శాఖలో పుట్టిండొచ్చు. నువ్వు ఆయా కుటుంబాల్లో పుట్టిన ఒక విత్తనాన్ని. ఆమేన్. ఒకానొక రోజు నీ మీదకి నీళ్ళు వచ్చినప్పుడు వాళ్ళందరూ మామూలుగానే ఉంటారు, నువ్వు మలవటం స్టార్ట్ చేస్తావు. ఆమేన్. దీన్నే ప్రవక్త మనకు ఉపమానం చెప్పుకుంటా వచ్చాడు. ఒక కోళ్ళు పెంచుకున్నాయనంట, కోడి గుడ్లు చూశాడంట. కోడి అంతా దానికి ఇదంతా నిండుగా ఉండాలంటే ఆ కోడి 9 గుడ్లు పెట్టేసి ఆపిందంట. అది ఇంకొకటి ఖాళీ అవుతుందంట. చూశాడంట అటుపక్క ఇటుపక్క. ఇలా దారిలో అక్కడ ఒక పక్షిరాజు ఉంటే ఆ పక్షిరాజు యొక్క గుడ్డు తెచ్చి దీనిలో పెట్టాడంట. ఆ పక్షిరాజు గుడ్డు పెట్టగానే కోడి పొదుగుతా ఉంది. కోడి పొదిగినప్పుడు బయటికి 10 పిల్లలు బయటకు వచ్చింది. చూడండి, పుట్టినప్పుడు కోడి పిల్లతో పాటు పక్షిరాజు పిల్ల కూడా, డేగ పిల్ల, అది కూడా కోడిలాగే ఉంటుంది. కానీ దాని ముక్కు ఇట్లా షార్ప్గా ఉంటుంది, ఈ షార్ప్గా ఉంటుంది. ఇది వాటితో పాటే పెరుగుతూ ఉంటుంది. అదేమనుకుంటుంది, నేను కూడా కోడిని, నేను కూడా కోడిని, నేను కూడా కోడిని అని. దాని అర్థం, మనం ఒక మతంలోనూ, ఒక కులంలోనూ, ఒక భాషలోనూ, ఒక ప్రజల్లోనూ పడతాం. మేము పలానా వాళ్ళం, మేము పలానా ఉట్లు, మేము పలానా తెగల, మేము పలానా భాష. ఇదే మైండ్లో పెరుగుతూ ఉంటారు. కానీ సంభావు అది ఎందుకు సాటిస్ఫై కాదు. ఆ కోళ్ళన్నీ వెళ్ళి కెలుక్కొని ఆ చెత్త కుప్ప మీద కుక్క తింటుంటే అది తింటే దానికి ఇష్టం రాదు. ఎందుకంటే అది పుట్టుకతోనే పక్షిరాజు పిల్ల, డేగ, ఈగిల్ పిల్ల, ఈగిల్ ఏం తింటుంది, ఫ్రెష్ బ్లడ్ తాగుతుంది, అది తాజా ఆహారం తింటుంది ఈగిల్. కానీ దాని ఫుడ్ డిఫరెంట్, దాని కెపాసిటీ డిఫరెంట్. అది సాటిస్ఫై కాలేదు. అందరూ పాపం చేస్తున్నా, లోకరీతిగా ఉంటున్నా, ఎందుకో నచ్చదు ఆ జీవితం. ఆ భక్తి నచ్చదు, ఆ మతాలు నచ్చవు, ఆ కార్యాలు నచ్చవు, ఆ పాపపు నచ్చదు. ఏదో ఒక వెలితి, ఏదో ఒక ఖాళీ ఆ హృదయంలో ఉంటుంది. ఎందుకంటే అది పుట్టుకతోనే డిఫరెంట్. ఒకానొక రోజు వస్తుంది, ఒకానొక టైం వస్తుంది. ఆ టైం వచ్చినప్పుడు ఆ తల్లి పక్షిరాజు వాటన్నిటిలో ఎగురుతూ తనకు తెలుసు తన బిడ్డ ఎక్కడో ఉందని. అలా ఎగురుతూ అలా వస్తుంటే ఆ తల్లి పక్షిరాజు పైనుంచి అలా ఎగురుతూ వస్తే అది సౌండ్తో అని సౌండ్ వేసినప్పుడు ఆ గింకారానికి కోడి పిల్లలు బెంబెలెత్తిపోతుంటే వామ్మో 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 క్రిస్టియన్స్ వచ్చేసారు, వామ్మో 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 మతం మార్చే వాళ్ళు వచ్చారు, భయపడతా ఉంటుంది. కానీ దీనికి మాత్రం సంభవం ఆ కేక దానికి దగ్గరగా ఉంటుంది, ఏదో చాలా ఫెమిలియర్గా ఉంటుంది. నా గొర్రెలు నా స్వరం విన్నందు, అందుకే దేవుడు. అది విన్నప్పుడు దానికి సంతోషం ఉంటుంది. ఒకే శబ్దం కొన్నింటిని భయపెడుతుంది, కొన్నింటిని సంతోషపెడుతుంది. అది సహవాసం ఇష్టపడుతూ ఉంటుంది. కొద్ది రోజులు అయిపోయిన తర్వాత ఆ తల్లి వచ్చి, నువ్వు కోడి పిల్లవు కాదు, నువ్వు ఎగరగలవు, నీకు రెక్కలు ఉన్నాయి నేర్పిస్తుంది. అమ్మ నేను పైకి రాలేకపోతున్నానంటే, నువ్వు వాడు రెక్కలను, వాడు విశ్వాసాన్ని, వాడు కేవలం నమ్ము, నీకు సాధ్యమే. ఆమేన్. కోడి ఎంత ట్రై చేసినా ఎగరలేదు, దానివల్ల కాదు. ఒకవేళ వెళ్ళి బ్రదర్ మనం నమ్మితే దేవుడు కార్యాలు చేస్తానంటే, బ్రదర్ నమ్మండి అంటే, నమ్మితే దేవుడు స్వస్థపరుస్తాడంటే, ఊరుకోయా, దేవుడు స్వస్థపరిచే కాడికి డాక్టర్లు ఎందుకు అంటది కోడి పిల్ల. కానీ పక్షిరాజు పిల్ల, ఎస్ ప్రార్థన చేద్దాం, సమస్తం సాధ్యమే, మిరాకిల్ సాధ్యం, అన్ని సాధ్యం అని చెప్పి నమ్ముతూ ఉంటుంది. ఎందుకు పుట్టుకతోనే అది కోడి పిల్ల, పుట్టుకతో పక్షిరాజు పిల్ల. అందుకే దేవుడు నా గొర్రెలు నా స్వరాన్ని విన్నాడు. విన్న తర్వాత నా గొర్రె అయిందని చెప్పటల్లా, అది లోకంలో, పాపంలో, శాపంలో, రకరకాల చోట ఉన్నప్పుడు కూడా దేవుని గొర్రె పిల్ల అది. ఆమేన్. ఇది దేవుని ప్రణాళిక పిల్లలు. అందుకని తప్పిపోయిన కుమారుడు, వాడు తప్పిపోక మునుపు కొడుకే, పందుల పొట్టు తింటున్నప్పుడు కొడుకే, తిరిగి వచ్చినా కూడా కొడుకే. కాకపోతే వాడికి వెన్ హీ కేమ్ టు హిమ్సెల్ఫ్, వాడికి తెలివి వచ్చినప్పుడు తిరిగి వచ్చాడని రాయబడింది. ఆమేన్. హల్లెలూయా. సో దేవుని సంతానం, దేవుని పిల్లలు ఆయా ఊర్లలో, ఆయా కులాల్లో, ఆయా జాతుల్లో, ఆయా మతాల్లో, ఆయా ప్రజల్లో దేవుడు అక్కడ పెట్టాడు పిల్లలు. వాళ్ళు మిగిలిన వాళ్ళతో పాటే పెరుగుతారు, కానీ వాళ్ళు వాళ్ళకు సంబంధించిన వాళ్ళు కాదు. అది సృష్టిలోని మెయిన్ రహస్యం. సో దేవుడు
ఎవరిని ముందుగా ఎరిగెనో అన్నప్పుడు ఆ దేవుడి మైండ్లో వాక్యముగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఒక గ్రంథంలో రాసి పెట్టాడట. ఆ గ్రంథం పేరే గొర్రెపిల్ల జీవ గ్రంథం. ఏ గ్రంథం? గట్టిగా చెప్పాలి. అదే అసలైన బైబిల్. ఆమేన్, హల్లెలూయా. ఈ గొర్రెపిల్ల జీవ గ్రంథంలో అందులో ఏమున్నాయంటే ఒక్కొక్కరి ఫోటోలు ఉన్నాయి. ఆమేన్. ఫస్ట్ పేజీ తిప్పగానే అందులో యేసుప్రభు, హల్లెలూయా. యేసుప్రభు తర్వాత తిప్పగానే రెండో పేజీ అక్కడ 12 మంది అపోస్తలు, పేతురు, ఒక్కొక్క పేజీ. తర్వాత తిప్పితే 7 తర్వాత, వాళ్ళ తర్వాత 7 వర్తమానికులు, పౌలు, ఐరీనియస్, మార్టిన్, లోథర్, కొలంబా, వెస్లీ, విలియం బ్రన్నాం గారు. ఆ తర్వాత చివరి కాలంలో ఉన్న మనం ఒక్కొక్కరి ఫోటోలు, బ్రదర్ నెవిల్, లేకపోతే పలానా ఇంకొక బ్రదర్ షిండే గారు, లేకపోతే బ్రదర్ రాయ్ బ్రదరు, లేకపోతే మల్లిక్ బ్రదరు, అలాగే బ్రదర్ సందీపు, లేకపోతే మీరు అందరూ, మన అందరి ఫోటోలు ఉన్నాయి పిల్లలు. ఈ గ్రంథంలో ఉన్న పేర్లు, గ్రంథం యాక్చువల్ బైబిల్ అది. ఆమేన్. ఆ తర్వాత 7 కాలాల్లో మొదటి కాలంలో ఉన్న వాళ్ళ విశ్వాసాల ఒక్కొక్కరి ఫోటోలు ఆలోచించిన అద్భుతంగా బాధాకరమైన విషయం ఏంటంటే ఇది ఆదాముకి ఇచ్చాడు పిల్లాడు దేవుడు. ఆమేన్. ఆదాముకి ఇచ్చినప్పుడు ముద్ర వేసలేదు. అర్థమవుతుందా? ఆదాముకి ఇచ్చిన బైబిల్లో వీళ్ళందరం ఉంది చూడండి. ఇంకా మనం 7 వర్తమానికులు, తర్వాత చివరి కాలపు వధువు, తర్వాత 6 కాలాల వధువు, తర్వాత పాత నిబంధన పరిశుద్ధులు ఉన్నారు. గొర్రెపిల్ల జీవ గ్రంథంలో ఇంట్రెస్టింగ్ ఏంటంటే గొర్రెపిల్ల జీవ గ్రంథంలో పాత నిబంధన వాళ్ళ కంటే ముందు మన పేర్లు ఉన్నాయి పిల్లలు. దావీదు కంటే ముందు మన పేర్లు ఉన్నాయి. యెషయా ఫోటో కంటే ముందు మన ఫోటోలు ఉన్నాయి. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్. అబ్రహాం కంటే కూడా ముందు మన ఫోటోలు ఉన్నాయి. చాలా అద్భుతమైన విషయం అది. హల్లెలూయా. ఆమేన్. సో ఇది దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో అంటున్నది. ఇది దేవుడి మైండ్లో ఉన్న బైబిల్. దేవుడి మైండ్లో యెషయా పత్రిక లేదు. యెషయా అనే వ్యక్తి ఉన్నాడు, గుర్తుపెట్టుకోండి. దేవుడి మైండ్లో హెబ్రీ పత్రిక లేదు. కొందరు విశ్వాసులు ఆయన మైండ్లో ఉన్నారు. కొలస్సీ పత్రిక లేదు. కొలస్సీలో ఉన్న విశ్వాసులు దేవుడి మైండ్లో ఉన్నారు. ఆమేన్. ఇది దేవుడి మైండ్లో ఉన్న యాక్చువల్ బైబిల్, గుర్తుపెట్టుకోండి. ఆమేన్, హల్లెలూయా. ఇది ఆదాముకి ఇచ్చినప్పుడు ఇది ఓపెన్ చేసి ఉంది. హల్లెలూయా. ఆదాముని ఏమన్నాడంటే వీళ్ళందరినీ భూమి మీద తీసుకొని రా అని ఇచ్చాడు. బైబిల్ మొత్తం స్టోరీ ఏంటంటే ఎలోహిముగా ఉన్న దేవుడు అదోనియాగా మారాడు. అదోనియా యెహోవాగా మారాడు. ఆమేన్. ఎలోహిం అదోనియాగా సులువుగానే మారిపోయాడు. సనగతానుగా ఉన్నవాడు ఎప్పుడైతే దూతలను చేశాడో, లేకపోతే సృష్టిని చేశాడో, పక్షుల్ని చేశాడో, జంతువులను చేశాడో, పక్షులు ఆయన స్తుతిస్తున్నాయి, సృష్టి ఆయన స్తుతిస్తుంది, జంతువులు ఆయన స్తుతిస్తున్నాయి, దూతలు ఆయన స్తుతిస్తున్నారు అని దేవుడు అయిపోయాడు. అదోనియా అయిపోయాడు. ఆమేన్. కేవలం దేవదూతలు ఒక్కరు ఆయన స్తుతించట్లేదు పిల్లారా. ఆయన్ని మొక్కలు, జంతువులు, ప్రకృతి కూడా స్తుతిస్తుందని రాయబడింది. ఈవెన్ పగలు రాత్రి కూడా దేవుని స్తుతిస్తున్నాయి అంట. బైబిల్ చెప్పాడు. సృష్టి యావత్తు ఆయన కొనియాడుతుందని రాయబడింది. మీరు ఎక్కడ చూస్తే కూడా ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో కూడా సృష్టి అంతా ఆయన కొనియాడుతుందని రాయబడింది. ఆమేన్. ప్రతి సృష్టము అని రాయబడుతుంది. ప్రతి సృష్టం అంటే ఈ తలుపు, ఈ కుర్చీ, ఈ పెన్ను కూడా దేవుని కొనియాడిద్ది అంట. ఆమేన్. ఏమంటే పెన్ను మాట్లాడుద్దా? చాలామందికి వచ్చే క్వశ్చన్. పెన్ను మాట్లాడిద్దో లేదో దాని సౌండ్ వింటే అర్థమైంది. వెరీ సింపుల్. ఆమేన్. ఒకరోజు ఇజ్రాయేలీలు దావీదు కుమారునికి జయము హోసన్నా హోసన్నా అంటే నువ్వు వాళ్ళని ఆపు అంటే దేవుడేమన్నాడు? వాళ్ళు ఆపితే ఈ రాళ్ళు మాట్లాడితే అన్నాడా లేదా? ఆమేన్, హల్లెలూయా. ఈ సెల్ ఫోన్ ఏంటి పిల్లారా? రాయి కదా. ఈ సెల్ ఫోన్ ఎట్లా మాట్లాడుతుంది? దీనిలో ఉండే సిలికాన్ చిప్పు. సిలికాన్ అంటే ఏంది? ఇసుక మాట్లాడుతుంది. ఇసుక రికార్డ్ చేస్తుంది. అందుకే చాలాసార్లు బైబిల్లో చూసినప్పుడు సాక్షిగా ఒక రాయిని తెచ్చిపెట్టేవాళ్ళు. సాక్షిగా యెహోషువ గ్రంథంలో చిట్ట చివరి అధ్యాయంకి వచ్చేసరికి ఒక రాయిని తీసుకొచ్చి పెట్టి యెహోషువ అంటాడు, చూడండి ఈ రాయి మాటలేంది, జాగ్రత్త, రాయి మాటంది అన్నారు. చూసారా పిల్లారా? రాళ్ళు మాట్లాడతాయి. ఆమేన్.
ఇప్పుడు మనం కనుక్కున్నది అదే. రాయిని ఒక ప్రాసెస్లో చేస్తే దానిలో ఉన్నది మొత్తం వీడియోని క్యాప్చర్ చేసి పెట్టుకుంటుంది. ఎన్నేళ్ళైనా బయటకు తీస్తున్నాం. ఆమేన్, హల్లెలూయా. ఇజ్రాయెల్ మీద ఈవెన్ వాళ్ళు ఎర్ర సముద్రం యార్దాను దాటినప్పుడు కూడా అందులో ఉన్న 12 రాళ్ళని తెచ్చి బయట పెట్టు, ఇవి సాక్షులు అని చెప్పాడు దేవుడు. ఆమేన్. రాళ్ళు మాట్లాడతాయి, రాళ్ళు వింటాయి, రాళ్ళు లిసన్ చేస్తాయి. ఆమేన్. జంతువులు కూడా మాట్లాడతాయి. గాడిదకి నోరిస్తే గాడిద మాట్లాడింది, మా ఓనర్ గారు చాలా డేంజర్ ప్రభా, ఇక మామూలు ఆయన కాదు, మొత్తం స్టోరీ అంతా చెప్పింది పిల్లలు. ఆమేన్. దేవుడు కనుక మాట ఇస్తే చర్చకడ కుక్క కూడా సమాధానం చెప్పిద్దాం, వీళ్ళు చర్చకొత్తం చూశాను ప్రభా, ఈ వారం రాలేదు నాయన, లేకపోతే వీళ్ళు సరిగ్గా చేయలేదు ప్రభా. ఏమో ప్రియులారా, దేవుడు మాట్లాడిస్తే అవి కూడా మాట్లాడగలం. ఆమేన్. సమస్తం సాధ్యమే. సో సృష్టి మొత్తం ఆయన ఆరాధించింది. ఎలోహిముగా ఉన్న దేవుడు అదోనియాగా మారాడు. అదోనియాగా దూతలు ఆయన ఆరాధించారు. ఆకాశాన్ని భూమిని చేస్తే సృష్టి ఆయన ఆరాధించింది. చీకటి పగలు ఆరాధించింది. ఆయన మొక్కల్ని, జంతువుల్ని, పక్షుల్ని అన్నిటిని చేస్తే అన్నీ ఆయన ఆరాధిస్తున్నాయి. ఆమేన్. సో అదోనియాగా ఆయన చిత్తం పర్ఫెక్ట్గా నెరవేరింది. కానీ అదోనియాగా ఉన్న దేవుడు యెహోవాగా మారాలి. యెహోవా అనగా తన కుటుంబంతో కలిసి ఉన్న దేవుడు. చెప్పండి ఏంటది? గాడ్ విత్ హిస్ ఫ్యామిలీ. ఆమేన్, హల్లెలూయా. యెహోవా అనగా తన కుటుంబంతో కలిసి ఉన్న దేవుడు. ఇప్పుడు దేవుడు కుటుంబంలో ఆదామును చేయగానే ఆయన కుటుంబంగా తండ్రిగా స్టార్ట్ అయింది. అందుకని ఆదికాండం 2వ అధ్యాయంలో ఆదామును చేసిన తర్వాత దేవుడైన యెహోవా అని రాసి ఉంటుంది. చూడండి మీరు కావాలంటే. మొదటి అధ్యాయంలో దేవుడు అని ఉంటుంది, కానీ 2వ అధ్యాయంలోకి వచ్చేసరికి దేవుడైన యెహోవా అని ఉంటుంది. ఎందుకంటే ఆదామును చేయగానే ఇప్పుడు ఆయన కేవలం దేవుడే కాదు, ఆయన ఒక కుటుంబాన్ని కలిగి ఉన్న దేవుడైపోయాడు. ఆమేన్. సో ఒక యవనస్తురాలు ఉంది, ఆమె ఒక అమ్మాయి, ఒక కన్యక అని పిలవచ్చు. ఆమెకి ఎప్పుడైతే ఒక పిల్లలు వచ్చారో ఇక ఆమె తల్లి అయిపోయింది. ఆమేన్. అలాగే దేవుడు కూడా తండ్రి అయిపోయాడు, కుటుంబంతో కలిగిన దేవుడు అయ్యాడు. అయితే కుటుంబం మొత్తం రాలేదు, కుటుంబంలో 2 మాత్రమే వచ్చారు. కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ ఆ గ్రంథంలో పెట్టి ఆదాముకి ఇచ్చాడు. ఈ గ్రంథంలో ఉన్న పిల్లలందరినీ నువ్వు తీసుకురావాలి. ఇక్కడ దేవుడు తన పిల్లలు ఎలా పుట్టాలి అన్నది ఆదాముకు చెప్పాడు. సాతాను వచ్చి దేవుడి పిల్లలు ఎలా పుట్టాలో సాతాను చెప్పాడు. లైంగిక కార్యం ద్వారా పుడతారు అని సాతాను చెప్పాడు. పలుకబడిన మాట ద్వారా పుడతారని దేవుడు చెప్పాడు. అక్కడ మొత్తం మెయిన్ స్టోరీ అంతా సంతానోత్పత్తి కోసమే. ఇప్పుడు కూడా సృష్టిలో మొత్తం జరిగేది కూడా మెయిన్ స్టోరీ అక్కడే. సువార్తను వ్యాపించాలి. అబద్ధపు సంఘాలు సాతాను చేస్తాడు. సంఘాల్లో దేవుని పిల్లల్ని ఎలా తీసుకురావాలో సాతాను చెప్తాడు. ప్రోగ్రాములతో తీసుకురండి, ఆభరణాలు తీసేయమంటే చాలామంది ఆగిపోతారు, కనుక ఆభరణాలు పెట్టుకోండి అన్నప్పుడు చాలామంది వస్తారు. ఫంక్షన్లు చేయండి, చాలామంది వస్తారు. లేకపోతే చర్చిల్లో కొన్ని ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాములు పెట్టండి, వస్తారు అని. ఇదే కదా సాతాను అనిపించేది. కానీ దేవుని పిల్లలు పుట్టాలి అంటే మారు మనస్సు, పాపక్షమాపణ, పరిశుద్ధాత్మ ద్వారా తిరిగి జన్మిస్తేనే పుడతారన్నది దేవుడు చెప్తుంది. ఈ వాక్యానికి ఏది కలపకుండా ఉంటేనే పుడతారన్నది. అట్టుంటే ఎవడు రాడు ప్రభా, ఎట్టయితే వస్తారు ప్రభా, ఎట్టయితే పుడతారని. సాతాను చెప్పేది కరెక్టే, కానీ అలా వచ్చిన వాళ్ళు హైబ్రిడ్గా వస్తారు, వక్రీకరించబడి వస్తారు, సంకలనం చేయబడి వస్తారు. కానీ వాళ్ళలో జీవం ఉండదు, మరణమే ఉంటుంది. ఆమె దేవుని సృష్టిని వక్రీకరించుటే సాతాను చేసే పని. ఆమె దేవుడు ప్రతి మొక్క తన జాతిని ఉత్పన్నం చేయనుగాక అన్నాడు. అవునా? దేవుడు చేసిన మిరపకాయలు ఉన్నాయి, దేవుడు చేసిన కాటన్ ఉంది, దేవుడు చేసిన టమాటాలు ఉంది. సాతాను చూశాడు, దేవుడు చేసిన ఇంత టమాటా దానికి ఎంతే పడుతుంది, నేను చెప్పిన రూట్లో చేస్తే ఇన్ని టమాటాలు అవుతాయి అని చెప్తున్నాడు వాడు దాన్ని సంకలనం చేసి హైబ్రిడ్ చేసి తీసుకొచ్చాడు. హైబ్రిడ్తో ఇంతెంతలా టమాటాలు వచ్చినాయి, కానీ రుచి ఉండదు. హైబ్రిడ్ మిరపకాయలు ఇన్ని మిరపకాయలు వస్తాయి, కానీ హైబ్రిడ్ విత్తనాలు తీసుకెళ్ళి నాటితే మళ్ళీ అవి మొలవు. గాడిదని గుర్రాన్ని సంకలనం చేస్తే కంచెర గాడిదలు వస్తాయి. కంచెర గాడిద కంటే ఎక్కువ బరువు మోస్తుందని చెప్పడానికి ట్రై చేస్తున్నాడు, కానీ కంచెర గాడిద తన సంతానం తీసుకొని రాలేదు, మరణం అది. సో దేవుడు రైట్ కైండ్ ఆఫ్ రిప్రొడక్షన్ చెప్తున్నాడు, సాతాను రాంగ్ రిప్రొడక్షన్ చెప్తున్నాడు. దేవుని పిల్లలు ఎలా పుడతారో దేవుడు ఆదాముకి అవ్వకు చెప్పాడు. పలుకబడిన మాట ద్వారా వస్తారు అని. సాతాను దాని శరీర కార్యాల ద్వారా వస్తారన్నాడు. వాడు చెప్పింది కూడా పూర్తి సత్యం కాదు, కొంత సత్యం ఉంది అందులో. వాళ్ళు శరీర సంబంధంగా కూడా పిల్లల్ని కనగలరు, ఆ సామర్థ్యం దేవుడు ఇచ్చాడు. కానీ అలా వచ్చిన వాళ్ళు మరణంలోకి వస్తారు. అందుకే స్త్రీ కనిన నరుడు కొద్ది దినముల వాడు మరణంలోకి వచ్చాడు అన్నాడు. అవునా? అది దేవుడు పుట్టించిన వాళ్ళకి వచ్చారు, మట్టిలో నుంచి వచ్చారు. మనం మళ్ళా దేవుడు క్రీస్తు మనల్ని ఎక్కడి నుంచి లేకపోతాడు, రెండోసారి మట్టిలో నుంచి అందరినీ లేపి
ఆయన నిత్యత్వంలో నిత్యంగా మనం మార్చబోతున్నాడు. తల్లి గర్భంలో నుంచి వచ్చిన వాళ్ళకి ముసలితనము, వెంట్రుకలు, తెల్ల వెంట్రుకలు, రోగాలు, కష్టాలు, గుండె నొప్పులు, బాధలు, వేదనలు, పాపము వచ్చినాయి. అదే మట్టిలో నుంచి పుట్టిన నరుడికి ఏ బాధ లేదు. ఆమేన్. వాక్యం ద్వారా పుట్టిన మానవునికి ఇంకా చెప్పాలంటే, అవునా? హల్లెలూయా. ఆదాముకి ఇచ్చింది గ్రంథము, ఈ గ్రంథం ఆదాముకి ఇచ్చినప్పుడు ఆ గ్రంథములో మనకులాగా ఈ పత్రికలు లేవు, మనకులాగా ఈ పేర్లు లేవు. ఆదాముకి ఇచ్చినప్పుడు ఈ బైబిల్ గ్రంథము వ్యక్తుల్ని కలిగి ఉంది. చూడండి, ఆమేన్. వ్యక్తులు ఎవరు? ఆదాము చిత్రం పిల్లరా. అవ్వ తప్పు చేసినప్పుడు ఆదాముకు తెలుసు, తను గనక ఇప్పుడు వెళ్ళి మళ్ళా తన భార్యను స్వీకరించి తన భార్యకు తన సంతానాన్ని కనుక ఇస్తే తన దేవుడు చంపలేడు కనుక అవ్వను కూడా చంపలేడని తెలుసు. కానీ ఈ గ్రంథంలో ఉన్న వీళ్ళందరూ పాపానికి, రోగాలకి, కన్నీళ్ళకి బానిస అవుతారని తెలిసి ఆదాము ఆ గ్రంథాన్ని విడిచిపెట్టి అవ్వ వైపు వచ్చాడంట పిల్లలు. ఆదాము అవ్వ మోసపోయింది, అందుకని అవ్వ మోసపోయింది, కానీ ఆదాము మోసపోయాడని రాయబడ్డా. ఆదాము మోసపోలేదు అని రాయబడింది. అవ్వ చేసింది మోసం, ఆదాము చేసింది అతిక్రమం. అతిక్రమం అంటే తెలిసి తప్పు చేయటం. ఆదాముకి ఆ పని చేస్తే ఏం జరిగిద్దో మొత్తం పర్యవసానాలు తెలుసు. నిజంగా చాలా దారుణం. ఆదాముకి ఇటువైపు నా పిల్లలు వీళ్ళు కావాలా, ఇటువైపు భార్య కావాలా, ఇటువైపు తండ్రి కావాలా, ఇటువైపు భార్య కావాలా అనే రెండు పరీక్షట. అందులో తండ్రిని వదిలిపెట్టి తన భార్య వెంట వెళ్ళిపోయాడు ఆదాము చేసినటువంటి పరిస్థితి పిల్లలు. అందుకనే అబ్రహాముని పిలిచినప్పుడు, నువ్వు మళ్ళీ విశ్వాసులకు తండ్రి అవ్వాలంటే నువ్వు నీ కుటుంబాన్ని, నీ వాళ్ళని వదిలిపెట్టి రమ్మని దేవుడు రివర్స్ పిలిచాడు. ఒక మానవ ప్రేమ ఆదాముని ఇట్లా ఆగింది. మానవ ప్రేమను జయించి అబ్రహాం ఇటు వచ్చాడు. చూడండి, కౌంటర్ దేవుడు 100%. దేవుని చట్టం అది. దేవుని రాజ్యంలోకి ముందు వెళ్ళాలంటే మానవ ప్రేమతో వెళ్ళలేం. మానవ ప్రేమ కూడా దైవ చిత్తానుసారంగా, దైవ వాక్యానుసారమైనది అయితే నీకు ఉపయోగపడుతుంది, లేకపోతే అది నీకు శత్రువు అవుతుంది. ఆమేన్. వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. సో ఆదాముకి ఇచ్చిన గ్రంథంలో ఏముందని చూసాం. ఆదాముకి ఇచ్చిన బైబిల్ గ్రంథంలో యెషయా గ్రంథం లేదు, యెషయా అనే వ్యక్తి ఉన్నాడు. సమూయేలు గ్రంథం లేదు, సమూయేలు గ్రంథంలో రక్షించబడిన వ్యక్తులు ఉన్నారు అక్కడ. ఆమేన్. 7 కాలాలు రక్షించబడిన వ్యక్తులు ఉన్నారు. హల్లెలూయా. ఆమేన్. ఇప్పుడు ఆదాము పడిపోయిన తర్వాత ఇప్పుడు దేవుడు 1600 సంవత్సరాలుగా గ్రంథాన్ని అక్షర రూపంలో బైబిల్ ఇచ్చుకుంటా వచ్చాడు. కానీ ఈ గ్రంథం ముద్రించబడి ఉంది. ఎందుకంటే ఈ గ్రంథంలో ఈ రాయబడిన ఈ 66 గ్రంథాల్లో వ్యక్తులు ఉన్నారు పిల్లలు. ఆమేన్. కానీ యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళిపోయి మనం చూసినప్పుడు ఆయన ఈ గ్రంథాన్ని విప్పి ఇందులో ఉన్న వ్యక్తులు మొత్తాన్ని ఆయన చూస్తున్నాడు. అది ఇక్కడ మొత్తం అంటే దేవుడు ఎన్నికలో, దేవుడు తలంపుల్లో కలిగి ఉన్న కుటుంబాన్ని మొత్తాన్ని తీసుకొని రావడం. చూడండి, ఆదాము పాపం చేయకుండా ఉంటే అచ్చంగా దేవుని పిల్లలే భూమి మీద పుట్టిండేవాళ్ళు. ఆమేన్. ఆ గ్రంథంలో ఒక్కొక్క పేరు చూసి ఆదాము నెక్స్ట్ పేరు ఎవరు? యేసుక్రీస్తు. ఇలా చూసి యేసుక్రీస్తు భూమి మీద వచ్చిన గాక అంటే 2 రకాలుగా వచ్చే అవకాశం ఉందంట. అవ్వ గర్భములో ఆమె కన్యకగానే ఉండి ఆమె గర్భంలో యేసు ప్రభు పుట్టి అలా బయటకు వచ్చి అలా పుట్టగానే చిన్న పేవి పెద్దోడు అలాగే 10 నిమిషాల్లో 20-25 కుర్రాడైపోయేవాడు. లేకపోతే మట్టిలో నుంచి కూడా పుట్టగలిగేవాడు. 2 రకాల అవకాశం ఉంది.